దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మనము పాపం అంటే ఏంటో చూశాము. పాపానికి మూల కారణాలు చూశాము. పాపం యొక్క నేపథ్యం చూశాము. మరి పాపము గురించి విన్న తర్వాత పశ్చాత్తాపం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సో, పాపం తర్వాత జరిగేటువంటి విషయం పశ్చాత్తాపం లేదా మారుమనస్సు. ఒక భక్తుడు అన్నట్టుగా డు నాట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ రిపెంటెన్స్ అన్నాడు. అంటే క్రైస్తవుడు అనేవాడు ఎక్కడి నుంచెల్లైనా గ్రాడ్యుయేట్ కావచ్చు, ఉత్తీర్ణుడు కావచ్చు, తప్పేం కాదు. అయితే మారు మనసు అనేటువంటి పాఠశాల నుంచెల్లి లేదా పశ్చాత్తాపం అనే పాఠశాల నుండి మాత్రము ఎప్పుడు కూడా క్రైస్తవుడు గ్రాడ్యుయేట్ కాకూడదు. కానీ చాలామంది క్రైస్తవులు పశ్చాత్తాపం లేదా మారు మనసు అనేటువంటి స్కూల్ నుంచెల్లి, పాఠశాల నుంచెల్లి ఇప్పటికే చాలామంది గ్రాడ్యుయేట్స్ అయిపోయారు. అవునా? అంటే ఇంకా మేము మారుమనసు పొందాల్సినటువంటి అవసరం లేదు, పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు పాపం చేసినప్పుడు అనేటువంటి దుస్థితికి ఆల్రెడీ వచ్చేసినాం మనం. ఏమంటారు? అవునే. అందరూ అలానే ఉన్నారు కొంతవరకు. మనం ఎక్కడి నుండైనా గ్రాడ్యుయేట్స్ కావచ్చండి. ఏ బైబిల్ కాలేజ్ చదువుకొని గ్రాడ్యుయేట్స్ అవ్వడం తప్పేం కాదు. కాదే నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత పిహెచ్డీలు చేసినా కూడా మారు మనస్సు లేదా పశ్చాత్తాపం అనేటువంటి పాఠశాల నుండి ఎవరం కూడా గ్రాడ్యుయేట్స్ ఎప్పటి కూడా కాకూడదు. చనిపోయేంత వరకు, యేసుప్రభు రాకడ పర్యంత వరకు మనం పశ్చాత్తాపం లేదా మారుమనసు పొందేటువంటి అవకాశం, పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. దాన్ని కాపాడుకోవాలా, సున్నిత స్వభావాన్ని కాపాడుకోవాలా. కానీ ఈరోజు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంతకీ పశ్చాత్తాపం అంటే ఏంటో చూద్దాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడవ అపోస్తులను అడగగా, పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అనేటువంటి విషయాన్ని మనం చెప్పాడు. క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, క్రీస్తును గురించినటువంటి శిలువ వార్త ప్రకటించబడినప్పుడు, క్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త ప్రకటించబడినప్పుడు అక్కడ వింటున్నటువంటి యూదులు, చాలా మంది యూదులు ఉన్నారు, వేల సంఖ్యలో యూదులు ఉన్నారు. వారు అపోస్తులు చెబుతున్నటువంటి మాటలు, పేతురు లేచి నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు హృదయములో నొచ్చుకొని, కింద ఫుట్నోట్లో పొడవబడి అని ఉంటుంది, నొచ్చుకొని, హృదయములో పొడవబడడం, హృదయంలో నొచ్చుకొని మేము ఏమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తులను అడగగా. ఎప్పుడైతే మనము ఒక సత్యం వింటున్నామో, ఎప్పుడైతే నిజమైన సువార్త వింటున్నామో మన హృదయాలు పొడవబడాలి, మన హృదయాలు నొచ్చుకోవాలి. వాస్తవానికి అలా పొడవబడడం గురించినటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి ఏంటిది? పై లేఖనం ప్రకారము మనం లోతుగా ఆలోచన చేస్తే పశ్చాత్తాపం లేదా మారు మనసు అంటే ఏంటిదంటే చేసిన తప్పు పట్ల తీవ్రమైన విచారం, దుఃఖము, బాధ మరియు నొప్పిని వ్యక్తపరచడమే పశ్చాత్తాపం అంటారు. నువ్వు ఏదైతే పాపం చేసినామో పాపం పట్ల మనం ఏం చేయాలంటే తీవ్రమైనటువంటి దుఃఖాన్ని, తీవ్రమైనటువంటి విచారాన్ని, తీవ్రమైనటువంటి బాధను, తీవ్రమైనటువంటి నొప్పిని నువ్వు వ్యక్తపరుస్తున్నట్లయితే అది నిజమైన పశ్చాత్తాపానికి దారితీస్తుంది. నిజమైనటువంటి పశ్చాత్తాపం ఎప్పుడైతే పడతావో అప్పుడే నిజమైనటువంటి మారు మనసు అనేది కలుగుతుందండి. ఎందుకంటే మారు మనసు నువ్వు చెందావు అన్నదానికి మొదట జరిగేటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే పశ్చాత్తాపం. అవునా అండి? పశ్చాత్తాపం లేకుండా మారు మనసు పొందడం అనేది సాధ్యము కాదు. హలో, వింటున్నారా అండి? మరి నువ్వు పాపం చేసినప్పుడు మనము క్రైస్తవులం అనే వాళ్ళము పశ్చాత్తాపడే పరిస్థితిలో ఉన్నామా? దుఃఖపడే స్థితి ఉందా? ఈరోజు నొప్పిని అనుభవించేటువంటి స్థితిలో మనం ఉన్నామా అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇంకా చెప్పాలంటే రిగ్రెట్ అంటాం, అంటే విచారాన్ని ప్రకటించడం. రిమోర్స్ అంటాం, తీవ్రమైన పశ్చాత్తాపం చెందడం, తీవ్రమైనటువంటి దుఃఖానికి గురి కావడం. రిపెంటెన్స్ అంటాం, చేసిన తప్పుకై దుఃఖించడం. చూడండి, రిగ్రెట్, రిమోర్స్, రిపెంటెన్స్, ఈ మూడు చాలా ప్రధానమైనటువంటి విషయాలు. విచారాన్ని ప్రకటించడం, తీవ్రమైనటువంటి బాధను, పశ్చాత్తాపాన్ని కలిగి ఉండటం, చేసిన తప్పుకై దుఃఖించడం, ఈ మూడు మనము మారు మనసులో చూసేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు.
అందుకే అంట నిజమైన పశ్చాత్తాపం మారు మనసును కలిగిస్తుందండి. నీ పశ్చాత్తాపం నిజమైనదేనా? నీ బాధ నిజమైనదేనా? నీ దుఃఖం నిజమైనదేనా? నీ విచారం నిజమైనదేనా? నువ్వు పాపం చేసినందుకే విచారిస్తున్నావా? లేకపోతే వేరే ఉద్దేశాలతో విచారిస్తున్నావా? చూద్దాం. వేరే అంటే పాపానికి కాకుండా ఇతర విషయాలను బట్టి కూడా విచారించే అటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి బైబిల్ నుంచే మనం కొన్ని ఉదాహరణలు కూడా చూస్తాం. మరి మనం పాపం చేసినప్పుడు, ఇది పాపం అని తెలిసినప్పుడు మనం నిజంగా పశ్చాత్తాపడుతున్నామా? విచారాన్ని ప్రకటిస్తున్నామా? హ్మ్. తీవ్రమైనటువంటి దుఃఖానికి గురవుతున్నామా? చేసిన తప్పుకై మనం దుఃఖిస్తున్నామా? పశ్చాత్తాపాన్ని ప్రదర్శించగలుగుతున్నామా? లేదనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది క్రైస్తవులు తెలిసో తెలియకో ఈ పశ్చాత్తాపం అనేటువంటి అంశం నుండి లేదా పశ్చాత్తాపం లేదా మారు మనసు అనేటువంటి అంశం నుండి వైదొలిగారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు చాలామందికి అది లేదు. ఆ ఫీలింగ్ లేదు. పశ్చాత్తాపము లేపోతే దుఃఖం అనేది ఎక్కడ ఉంది అనంటే ఓన్లీ ప్రార్థన సమయంలోనే దుఃఖించాలి కదా! ఏడుస్తూ ప్రార్థన చేయండి, ఏడుస్తూ ప్రార్థన చేయండి అనే ఒక తప్పుడు బోధ మనకు ప్రారంభించబడింది. దేవుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తే వింటాడు. అవునా? ఏడుపనేది ఎక్కడ ఎక్కడ వ్యక్తం చేస్తున్నామండి? హలో! ప్రార్థన చేసేటప్పుడు. ప్రార్థించేటప్పుడు ప్రార్థించేటప్పుడు. వచ్చినా రాకపోయినా అప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. ఎమోషనల్ అయ్యి ప్రార్థన చేయాలి. అవునా? ప్రార్థన అవునండి. చాలా మంది ఆ దుఃఖపూరితమైనటువంటి ఆహ్, ముఖ కవళికలు స్టార్ట్ అవుతాయి. ఆడ ఏడ్చే విషయం ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్ గాదు. ప్రార్థనలో ఆ డెప్త్ ఉన్నదా లేదా అన్నది ఇంపార్టెంట్ గాదు. ప్రార్థన ఎలా చేయాలా? ఏడుస్తూ చేస్తేనే ప్రార్థన. అవునా? హలో! అవునన్నా. ఇప్పటికి మీలో కొంతమందికి ఆ నమ్మకాలు గట్టిగా ఉండుంటాయి. ప్రార్థన అనగానే ఏడుస్తూ చేయాలి అనేది. రెండోది ఎక్కడ ఏడుస్తామనంటే కేవలం ఎమోషనల్ అయినప్పుడు వర్షిపు సందర్భాలలో ఎమోషనల్ అయ్యి ఏడవడము అక్కడ మాత్రమే ఏడుస్తాం. కానీ వాస్తవానికి ఎక్కడ దుఃఖించాలండి? హలో! చేసిన తప్పుకి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దుఃఖించాలా. అక్కడ లేదు ఎవరికి దుఃఖం. హ్మ్. సహోదరులను ద్వేషించినప్పుడు కలగని దుఃఖము అంటే అబద్ధాలాడితే కలగని దుఃఖము, పక్క వాళ్ళది ఆశించినప్పుడు కలగని దుఃఖము, మనము ఒక వ్యక్తిని గురించి నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు కలగని దుఃఖము, తర్వాత రియలైజ్ కాక అలాంటి పశ్చాత్తాపము లేకపోతే రిలేషన్‌షిప్స్ కుటుంబంలో సరిగ్గా లేనప్పుడు రాని దుఃఖము, కేవలం ప్రార్థన, ఆరాధన అనగానే ఎలా వస్తాయో. అవునా? ఒకసారి ఆలోచించండి. కేవలం ప్రార్థనలో, ఆరాధనలో మాత్రమే మేము ఏడుస్తాము. ఇక మేము పాపం చేసినప్పుడు ఏడవము, బాధపడము. ఇంట్లో గొడవలైనా మాకసలు చింత లేదు. మేము లైట్‌గా తీసుకుంటాం. లేకపోతే ఏదైనా కావచ్చండి. మన ఇంట్లో ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. సంఘంలో ఇతరులతోని ఎలా ఉన్నది ఇంపార్టెంట్ కాదు. హ్మ్. పశ్చాత్తాపం గురించినటువంటి ప్రాముఖ్యత మనం కొన్ని విషయాల్లో చూద్దాం. జీవితాన్ని పరిశుద్ధపరచుటకు పశ్చాత్తాపమే ముఖ్య కారణమండి. నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి అనంటే పశ్చాత్తాపం చాలా తప్పనిసరి. నువ్వు ఎలా జీవించాలనుకుంటే అది నీ ఇష్టం. కానీ పరిశుద్ధంగా జీవించాలంటే మాత్రం క్రీస్తులాగా మనం ఆయనను పోలి నడుచుకోవాలనుకుంటే మాత్రం పశ్చాత్తాపం ఖచ్చితంగా అవసరం. పశ్చాత్తాపం విశ్వాసంతో కూడినదై ఉండాలా. నీ పశ్చాత్తాపంలో ఖచ్చితంగా విశ్వాసం ఉండాలా. నేనిప్పుడు ఇలా దుఃఖిస్తే, ఈ పాపం కోసం దుఃఖిస్తే నాకు దేవుడు మళ్ళీ క్షమాపణ ఇస్తాడు. నన్ను తన దగ్గర చేర్చుకుంటాడు. నన్ను పాపాల నుంచెల్లి శుద్ధి చేస్తాడనే విశ్వాసం కావాలి. అవునా అండి? ప్రతి పశ్చాత్తాపం వెనకాల విశ్వాసం ఉండాల. ఎందుకంటే పశ్చాత్తాపం దేవుడిని చూసేలా చేస్తే విశ్వాసం దేవునికి ఇష్టడుగా మారుస్తుంది. సో, విశ్వాసం లేకుండా మనం పశ్చాత్తాపపడం గాని, విశ్వాసం లేకుండా మరొక పని చేయడం గాని సాధ్యం కాదు. విశ్వాసం లేకుండా రక్షణ లేదు. విశ్వాసం లేకుండా ఆత్మఫలం లేదు. విశ్వాసం లేకుండా పశ్చాత్తాపం లేదు. విశ్వాసం ఉంటేనే క్రియలు చేయగలుగుతాం. ఇవన్నీ అన్ని విశ్వాసంతో ముడిపడినటువంటి విషయాలే క్రైస్తవ జీవితం అంతా కూడా. మరి నీ నీ విశ్వాసం నిజమైనదైతే, దేవుని పట్ల నీ నమ్మకం నిజమైనదైతే, నువ్వు దేవుని విశ్వసించినది నిజమైనదైనట్లయితే, నువ్వు పాపం చేసినప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపపడతావు. అవునా అండి? నీకు విశ్వాసం లేదనుకుంటే దేవుని మీద అంత అంటే దేవుని మీద అంత విశ్వాసం లేనోళ్ళు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. అవునండి? పశ్చాత్తాపడతారా? హలో! పడలేరన్నా. విశ్వాసం లేకుండా పశ్చాత్తాపడలేరు. దేవుని మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి ఎలా తిరిగొస్తాం? దేవుని మీద అయ్యో! నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాననే బాధ, విచారం, దుఃఖము
ఇవన్నీ ఎందుకు కలుగుతాయి విశ్వాసం లేకుంటే? అవునండి, అవేమి కలగవు. సో పశ్చాత్తాపం మరి విశ్వాసం పరలోకం వెళ్ళేలా చేస్తాయండి. పరలోకం ఎగిరిపోయేలా చేస్తాయి. ఉం? అందుకే పశ్చాత్తాపం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది క్రైస్తవ జీవితంలో. వాస్తవం చెప్పాలంటే క్రైస్తవ జీవితంలోనే కాదు, మానవ జీవితం అంతట్లో కూడా, మానవ జీవితం అంతట్లో కూడాము ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఉన్నా, ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా, సో వారందరూ కూడా పశ్చాత్తాపం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశమే. మరి జీవితాన్ని శుద్ధి చేసేది, పరలోకం వైపు తిరిగి ప్రయాణించేలా చేసేది, పరలోకం వైపు ఎగిరేలా చేసేది మరి ఏమన్నా ఉంది అని అంటే అది పశ్చాత్తాపం. పశ్చాత్తాపము మనిషిని తేలిక చేస్తుంది. అవునా అండి? పశ్చాత్తాపడినటువంటి హృదయము తేలిక అవుతుంది. పశ్చాత్తాపడినటువంటి హృదయము బరువు లేకుండా అవుతుంది. పశ్చాత్తాపడినటువంటి హృదయము పాపభారాన్ని నుంచి వెళ్ళి విడుదల పొందుతుంది. ఏమంటారు? ఇప్పుడు మనం ఇంకా పాపభారాన్ని మోస్తున్నాము అని అంటే పశ్చాత్తాపడలేదని అర్థం. అవునండి? మనలో తీరని వేదన ఉంది, బరువు మోస్తున్నాం, బాధ ఉంది, హృదయంలో ఎక్కడో తెలియనటువంటి భారాన్ని మోస్తున్నాం అంటే కారణం ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు మనం పశ్చాత్తాపడలేదని అర్థం. మనం ఇంకా ఆందోళనకు గురవుతుంది, మన హృదయంలో ఇంకా చింత, వ్యాకులత, రకరకాల ఆందోళన ఉంది, మనసాక్షిలో లేదు, నిమ్మలంగా లేదు అని అంటే అర్థం ఏంటిదండి? నెమ్మదిగా లేదు అంటే హలో, ఏదో ఒక మూలన కొంచెం పాపం ఉన్నట్టు, భారం ఉన్నట్టు అర్థం. అంటే ఇంకా అక్కడ పశ్చాత్తాపడలేదని అర్థం. అవునండి? అవునన్నా, పశ్చాత్తాపడితే ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం ఉంటుంది. అందుకే పశ్చాత్తాపడిన వ్యక్తి లోపలికి వెళ్ళి జాయ్ఫుల్గా ఉంటాడు. పశ్చాత్తాపడిన వ్యక్తి బయటికి ఉత్సాహంగా, ఉల్లాసాన్ని ప్రదర్శించవచ్చు, బయటికి నవ్వచ్చు, బయటికి జోకులు వేయచ్చు, బయటికి సరదాగా మాట్లాడవచ్చు, కానీ లోపల ఏముంటుంది అనేది తెలియదు. అవునా అండి? అవును. బయట ఉండటం వేరు, లోపల ఉండటం వేరు. లోపల నుంచి వెళ్ళి నిజమైన పశ్చాత్తాపం చెందుతున్నటువంటి వ్యక్తి లోపల నుండి వేరుగా ఉంటాడు. ఈ లోకంలో బ్రతకడానికి వేడి మరియు నీరు శరీరానికి ఎలా జీవాన్ని కలిగిస్తాయో అలాగే పై రెండు ఆత్మకు జీవాన్ని ఇస్తాయి. విశ్వాసం మరియు పశ్చాత్తాపం అనేది ఆత్మకు జీవాన్ని ఇచ్చేటివి. విశ్వాసం ఉంటేనే దేవుని దగ్గర రాగలుగుతాం. విశ్వాసం ఉంటేనే దేవుని దగ్గర ప్రార్థించగలుగుతాం. విశ్వాసం ఉంటేనే దేవుణ్ణి క్షమాపణ అడగగలుగుతాం. అవునా అండి? విశ్వాసం లేకపోతే దేవుని వైపు తిరిగి రావడం అసాధ్యం. విశ్వాసం ఉన్నోడు తను పాపం చేసిన ప్రతిసారి, తప్పు చేసిన ప్రతిసారి దేవుని దగ్గర పరిగెత్తుకొని వస్తాడు. అవునా? అవునన్నా, అవును. సో అలాగే అందుకే ఈ లోకంలో బ్రతకడానికి ఖచ్చితంగా మనిషికి వేడి మరియు నీరు చాలా అవసరం. ఎందుకంటే అవే జీవాన్ని కలిగిస్తాయి. అలాగే ఆత్మకు జీవాన్ని కలిగించాలి అని అంటే ఖచ్చితంగా మనకు విశ్వాసం మరియు పశ్చాత్తాపం అనేది ఉండాలి. పనివానికి పనిముట్టు, సైనికునికి ఆయుధం ఎంత అవసరమో పరిశుద్ధపరచబడు గోరు వారికి పశ్చాత్తాపం అంతే అవసరం. ఒక పని చేయాలంటే పనిముట్టు అవసరం, యుద్ధం చేయాలంటే సైనికునికి ఆయుధం అవసరం. అలాగే క్రైస్తవునికి, పరిశుద్ధపరచబడు గోరు ప్రతి క్రైస్తవునికి పశ్చాత్తాపం అంతే అవసరం. దేవుని దగ్గరికి తీరి రావడం అంతే అవసరం. దేవుని దగ్గర విచారాన్ని వ్యక్తం చేయడం, మనం చేసిన పాపం పట్ల దుఃఖాన్ని వ్యక్తపరచడం, బాధను వ్యక్తపరచడం, నొప్పిని వ్యక్తపరచడం. అయ్యో ప్రభా, నాకు అది ఇష్టం లేదు, నేను అలా జరిగిపోతుంది, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళి దయచేసి విడిపించు అని ఒక కేక వేయడము చాలా అవసరం. మరి ఎంతమంది కేకలు వేస్తున్నారో నాకు తెలియదు. తప్పు చేసిన ప్రతిసారి, పాపం చేసిన ప్రతిసారి మనం ఒక కేక వేస్తున్నాం, ఒక బాధను, ఒక విచారాన్ని, ఒక దుఃఖాన్ని ప్రభు ఎదుట వ్యక్తం చేస్తున్నాం. ప్రభా, నన్ను విడిపించు అని కేక వేస్తున్నామా? మరి క్రైస్తవునికి ప్రతి దినం ఉండేటువంటి గొప్ప ఆయుధాల్లో ఒక ఆయుధం ఇది. ఏంటిది? పశ్చాత్తాపం అనే ఆయుధం ఉందా మన దగ్గర? పనివానికి పనిముట్టు లేకపోతే పని చేయగలుగుతాడా అండి? పనిముట్టు లేకుండా పని చేయమని చెప్పొచ్చా మనం? హలో, ప్రపంచంలో ఏ పనివానికైనా పనిముట్టు లేకుండా పని చేయగలుగుతాడా? చేయలేడు కదా. ఒక వడ్రంగి కావచ్చు, లేకపోతే ఇంకో కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, పనిముట్టు లేకుండా పని చేయమని చెప్పండి, అవుతుందా? లేకుండా ఏ పని కూడా చేయలేడు. మరి సైనికుని ఈ ఆయుధం లేకుండా యుద్ధం చేయగలుగుతాడా అండి? చేయలేడని. సైనికునికి ఆయుధం ఎంతో అవసరం, యుద్ధం చేయాలంటే ఆయుధం అవసరం. మరి క్రైస్తవునికి అంటే పరిశుద్ధపరచబడు గోరు వారికి నేను క్రీస్తులాగా మారాలి, ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయన పరిశుద్ధులైన అన్నట్టు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఆ గురి కలిగిన వానికి ఖచ్చితంగా ఏమవసరం ఉంటుందంటే పశ్చాత్తాపం అవసరం ఉంటుంది.
తను పశ్చాత్తాపం చెందుతాడు కూడా. ఎందుకంటే నేను పరిశుద్ధంగా మారాలి, పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఆశ, దృక్పథము, పట్టుదల ఉన్నవానికి దుఃఖపడకుండా ఉండలేడు. అతన్ని దుఃఖపడకుండా ఎవరు ఆపలేరండి. నిజంగా ఎవరికైతే నేను క్రీస్తులాగా పరిశుద్ధంగా జీవించాలని ఆశ లేదో వాళ్ళకు దుఃఖంతో అవసరం లేదు, వాళ్ళు బాధపడరండి. వాస్తవం చెప్పాలంటే మనలో చాలా మందికి ఒక ఆశ లేదు. ఏంటిదంటే క్రీస్తులాగా మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఆశ ఎప్పుడో చనిపోయింది చాలా మంది లోపల. ఏమంటారు నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి 51 మందిలో నాతో కలిపి 52 ఎంతమంది మనం నిజంగా నేను దినదినం పరిశుద్ధపరచబడగోరాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను చెప్పండి. హలో, ఒక్క మాట అడుగుతున్నానండి, నిజంగా చెప్పండి. పరిశుద్ధత పట్ల సీరియస్నెస్ ఉందా అండి మనకు? అసలు నిజంగా సీరియస్నెస్ అంటున్నాను. ఏదో అప్పుడప్పుడు అడపదడప ఎవరో గుర్తు చేసినప్పుడు బాధపడడం గురించి అడగట్లేదు. అనుదిన జీవితంలో మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, వాక్య విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దుఃఖపడే స్వభావము, అయ్యో నేను పాపం చేశాను, నా దేవునికి విరోధంగా నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి బాధ, దుఃఖము ప్రతిరోజు ఎంతమంది కలిగి ఉంటున్నారు చెప్పండి. హలో, లేదన్నా. అప్పుడప్పుడు ఏదో ఉపవాస కూడికలను ఎవరో ఏదో చెప్పినందుకు కాదు నేను మాట్లాడే, ఎవరు ఏం చెప్పినా చెప్పకపోయినా అనుదిన జీవితం గురించి మాట్లాడుతున్నాం. మనం ఎంతమంది సీరియస్నెస్గా ఉన్నామండి? టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను, అంత సీరియస్ కానీ లేదు కదా, గ్రాంటెడ్గా తీసేసుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. ఏమన్నా స్టోరీ చెప్పమంటే నేను 20 సంవత్సరాల క్రితం మారుమనసు పొందాననే సాక్ష్యాలు చెప్తాం, కానీ మరి ఇప్పటి సంగతి ఏంటి అనేది మాత్రం చెప్పట్లేదు. మనం లీడర్షిప్లో నేర్చుకున్నప్పుడు తిమోతి రాసిన పత్రిక, తీతు రాసిన పత్రికలో ఉన్నటువంటి లక్షణాల విషయంలో ఎదగాలనేటువంటి ఒక ఆశ ఉండాలని నేర్చుకున్నాం. అవునండి. పాపం చేసినప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి దుఃఖపడాలి, ఆ తీవ్రత ఉండాలి, పరిశుద్ధత పట్ల విపరీతమైనటువంటి ఆకాంక్ష ఉండాలి, ఆ గుణలక్షణాలు ఎదగాలనే తీవ్రమైన వాంఛ ఉండాలని చూసాం. మరి ఉందా అండి నిజంగా పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఆ తీవ్రమైన వాంఛ ఉందా నాయకత్వ లక్షణాలు ఎదగాలని? మరి క్రైస్తవునికి పరిశుద్ధపరచబడాలనేటువంటి తీవ్రమైన వాంఛ లేకపోతే నిజంగా అలాంటి వారి వల్ల నాకైతే ఉపయోగం ఉండదు. ఎందుకంటే నా చుట్టూన్నవాడు ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటే నాకు అంత ధైర్యం వస్తుంది, నేను కూడా అంత పరిశుద్ధంగా ఉండాలనే ప్రేరేపణ వస్తుంది. నన్ను చూసి ఇంకోరికి ప్రేరేపణ రావాలి, ఇతరులను చూస్తే నాకు ప్రేరేపణ రావాలి. అవునా అండి? హలో, అవునన్న, ఒకరికొకరు ఆదర్శం అన్న. పాస్టర్లు చూడగానే వీళ్ళేం పాస్టర్లు రాబోయే ఇంత భయంకరంగా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వచ్చిందా అనుకో, ఒక నిట్టూరు పిలిచినాం అనుకోండి, నాలాంటి వానికి ఉన్న బలం పోయి అరే ఏం చేస్తాము ఇంత భయంకరంగా ఉన్నారు అనే బాధ మిగులుతో తప్పించి ఎంకరేజ్మెంట్ ఉండదు, ప్రోత్సాహం ఉండదు. అవునా అండి? బలహీనునికి మరొక పాస్టరు ప్రోత్సాహం కావాలి, మరొకరి పరిశుద్ధ జీవితము ఎంకరేజ్ కావాలి, ప్రోత్సాహం కావాలి. అవునండి? ఏం లేదు అవునన్న, అని ఆదర్శం. ఒక నిరాశ నిస్పృహలోకి గురవుతున్నటువంటి వ్యక్తికి ఒక వ్యక్తిని చూడగానే అబ్బా ఈయనలాగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి ఒక ఆదర్శం, ఒక బలం కావాలి. ఉందా అండి ఈరోజు మనం అలా ప్రేరేపించుకుంటున్నాం మనల్ని ఒకరం? మన దగ్గర ప్రేరేపితమైన జీవితాలు ఉన్నాయంటారా? మనం చూడగానే ఒక వ్యక్తి పరిశుద్ధత కొరకో మరి దేని కొరకో మంచి నైతికత అంటే ప్రభును పోలి నడుచుకోవాలనేటువంటి తాపత్రయం కలిగే విధంగా ప్రేరేపించే విధంగా ఉన్నాం మనం? హలో, లేదన్నా. మరి ఎలా అండి? అలాగైతే మన వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరిని మనం బలపరుస్తున్నాం? ఎవరిని మనం ప్రేరేపిస్తున్నాం? ఎవరిని ఇన్స్పైర్ చేస్తున్నాం? ఎవరికి ఆదర్శంగా ఉంటున్నాం? ఎవరికి మాదిరికరంగా ఉంటున్నాం? క్రైస్తవుడు అనేవాడు ఒక మాదిరికరమైనటువంటి జీవితం కలిగిన వ్యక్తి ఉండాలి, ఖచ్చితంగా మాదిరి ఉండాలి. మరి అలాంటిది నాయకత్వంలో ఉన్న వాళ్ళు మరింత మాదిరికరంగా ఉండాలి. నాకు 4 సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు ఉన్నాయి, నేను అక్కడ సంఘాలు నడిపిస్తున్నా, ఇక్కడ సంఘాలు నడిపిస్తున్నా, ప్రతిరోజు ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పుకునే మనము పరిశుద్ధత విషయంలో కానీ, ప్రభుని పోలి నడుచుకునే విషయంలో కానీ, మరి జీవితం విషయంలో కానీ వెనుకబడి ఉండడం బాధ కలిగించే విషయమే కదండి. ఏది గొప్ప విషయం అండి? హలో, ఏది గొప్ప విషయం? ఏది అవసరమైన విషయం? పరిశుద్ధంగా జీవించడం గొప్పమైన విషయమా, 4-5 సంఘాలు నడిపించడం గొప్ప విషయమా? ఏది గొప్పదండి? పరిశుద్ధంగా జీవించడం. మరి మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? పరిశుద్ధ జీవితం మీద ఉన్నదా, పరిచర్య మీద ఉన్నదా? ఎక్కువగా పరిచర్య చేయాలి, దేవుడు అప్పగించిన ఎంత పరిచర్య ఉందని చేయాలి, కానీ దాన్ని
పరిచర్య చేయడానికి పరిశుద్ధతను కోల్పోవాల్సిన అవసరం లేదు కదండి. హలో, పరిశుద్ధ అవునన్నా. పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిచర్య చేయాలనా, పరిశుద్ధతను పక్కన పెట్టి పరిచర్య చేయాలనా? పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిచర్య. పరిశుద్ధతలు ఎదుగుతూ పరిచర్యను పెంచుకోవాలా? పరిశుద్ధతలు ఎదగకపోయినా పర్వాలేదు, పరిచర్య మాత్రం ఎదగాల. పర్వాలేదు. ఎటువైపు వెళ్తున్నామండి? క్రైస్తవం అనేటువంటి జీవితం ఎటువైపు ప్రయాణం చేపిస్తున్నాం? ఎటువైపు మన మార్గదర్శి ఎటువైపు పెట్టుకున్నాం అసలు? ఒక క్రైస్తవం వ్యక్తిగత జీవితంలో, మన అనుదిన జీవితంలో ఆ పశ్చాత్తాపడం అనేది లేకపోతే ఎంత ప్రమాదం అండి. ఔషధం శరీరం నుండి వ్యాధిని దూరపరిచినట్లుగా పశ్చాత్తాపం ఆత్మ నుండి కల్మషాన్ని దూరం చేస్తుంది. ఒక వ్యాధిగ్రస్తునికి ఔషధం అవసరం. ఒక రోగికి ఒక ఔషధం అవసరం. ఎందుకంటే రోగం నుండి విడిపించడానికి ఔషధమే సహాయం చేస్తుంది, ఔషధమే దోహదం చేస్తుంది. అలాగే నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతుంటావో నీ ఆత్మకు అంటినటువంటి కల్మషాన్ని ప్రతిరోజు పశ్చాత్తాపం దూరం చేస్తుంది. నీ ఆత్మకు అంటుకునేటువంటి కల్మషం, నీ ఆత్మకు అంటుకునేటువంటి అపవిత్రత, నీ ఆత్మకు అంటుకునేటువంటి పాపం నుండి నేను పరిశుద్ధపరిచేది, నేను దూరం చేసేది పశ్చాత్తాపమే. మరి మన ఆత్మలను ఎప్పుడు శుద్ధిగా ఉంచుకుంటున్నామా? ఎప్పటికప్పుడు కడుక్కుంటున్నామా అండి? ఈరోజు ఎటువైపు నడిపిస్తున్నాం ప్రజలని? నేను ఒక బ్రదర్ తన బాధను వ్యక్తం చేసినట్టుగా ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ప్రార్థనలు, శరీర సంబంధమైన ఆశీర్వాద సంబంధమైన ప్రార్థనలు, మన సంఘాల్లో కూడా ఉపవాస కూడికలు పెట్టుకుంటాం. అందులో కూడా అన్ని భౌతిక సంబంధమైన ప్రార్థనలే ఉంటాయి లిస్ట్ అంతా కూడా. అసలు ఎవరికి ప్రభు దగ్గరికి రావాలి, ప్రభులాగా మారాలి, ప్రభు యొక్క జ్ఞానం ప్రత్యక్షత కావాలి, ప్రభులో ఎదగాలి, క్రీస్తు ప్రేమలో వేరుపరాలి, స్థిరపడాలి, అసలు ఇలాంటి బాధ, ఇలాంటి చింత, ఇలాంటి ప్రార్థనలు రానే రావనిపిస్తుందండి నాకైతే. నిజమేనా? అసలు మన ప్రార్థనలే చాలా బలహీనమైనవి. నిజమా కాదండి? నిజమేనా? మన ప్రార్థనలో భౌతిక సంబంధమైన విషయాలు, ఆశీర్వాద సంబంధమైన విషయాలు తప్పించి, స్వస్థతకు సంబంధించిన విషయాలు తప్పించి ఏముంటాయి చెప్పండి? ఆత్మ సంబంధమైన విషయాలు నిజంగా చెప్పండి. 100 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే అందులో 10 ఉంటాయండి ఆత్మ సంబంధమైనవి. హలో, ఉండవన్న. మీరు ఒక్కసారి వెళ్ళి మీరు జరిపించుకునే ఒక్కసారి ఉపవాస ప్రార్థన కూటమి జ్ఞాపకం చేసుకోండి. వీటి తర్వాత అవే మాట్లాడతాను. తర్వాత వాక్యానుసారమైన అసలు ఉపవాసం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి అని. అసలు మన ప్రార్థనలో పౌలు చేసిన ప్రార్థనలే ఉండవు. వాళ్ళు దేనికోసం ప్రార్థన చేసిరనే అసలు ఆ టాపికే ఉండదు మనకు ప్రార్థన అంటే. అపోస్తులు చేసిన ప్రార్థనలో అపోస్తుల మీరు మొత్తం అపోస్తుల కార్యం మొదలుకొని చివరి ప్రకటన గ్రంథం వరకు చూడండి. ఒక్క దగ్గర మీరు శరీర సంబంధమైన ప్రార్థనను, స్వస్థత అంటే ఆశీర్వాద సంబంధమైన ప్రార్థనలు ఉన్నాయి చూడండి. లేదన్నా వాళ్ళు ఆత్మీయంగా వెలిగింపబడాలి, మనోన్నతలు తెరవబడాలి, స్థిరపడాలని ఎక్కువ చేస్తారు. మరి ఏంటంటే మనం ఎటువైపు వెళ్తున్నాం? మన జీవితంలో అందుకే పశ్చాత్తాపం ఎందుకుంటుంది? ఇక అసలు దేని విషయంలో పశ్చాత్తాపడాలి చెప్పండి? అసలు పశ్చాత్తాపడే విషయాలు మన సంఘంలో ఉంటాయి కదా, అవునా? హలో, దాని అవసరం నొక్కి చెప్పబడిందా? అలా బోధిస్తే సంఘ సభ్యులు సరిగా రారని వేరే వేరే కారణాల రీజన్ పెట్టి చాలా మంది దాన్ని ఎక్స్ప్లెయిన్ బోధించట్లేరు. అదే బాధ, జనం తగ్గుతారనే బాధ. మన ఆశ అంతా కూడా జనాల మీద ఉందండి. ఒక వ్యక్తిని క్రీస్తులాగా రూపుదిద్దుకోవాలని లేదు. ఉన్న 4-5 వాళ్ళని క్రీస్తులాగా మార్చడానికి ప్రయత్నం చేయండి, ఎంకరేజ్ చేయండి. అంతేగాని జనం చేసుకొని ఏం చేసుకుంటారండి? పోగేసుకొని జనాలను పోగేసుకొని ఏం చేస్తారు? పాపపు గ్రహింపు కలిగిన ఒక పాపి పశ్చాత్తాపంతో కన్నీరు కారిస్తే ఆ జలముల పైన ఆత్మ సంచారం చేస్తాడు. ఆ కన్నీటిలో పాపం కొట్టుకొని పోయి దేవుని ఉగ్రతను చల్లారుస్తుంది అన్నాడు థామస్ వాట్సన్ అనే భక్తుడు చెప్పిన మాటలు. పాపపు గ్రహింపు కలిగిన ఒక పాపి అంట పశ్చాత్తాపం కన్నీరు కారిస్తే ఆ కన్నీరు జలంపుల పైన ఆత్మ సంచారం చేస్తాడంట. ఆ కన్నీటిలో నీ పాపం కొట్టుకొని పోయి దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని చల్లారుస్తుందంట అండి.
మరి మనం ఏం చేస్తున్నాం? మన పాపం మన కన్నీటిలో కొట్టుకొని పోయేంత కన్నీరు కారుస్తున్నాం పాప విషయంలో. దేవుని ఉగ్రతను ఆ కన్నీరుతో చల్లారుస్తున్నామా? నిజమే, పశ్చాత్తాపన కన్నీరు చాలండి దేవుని కోపాన్ని చల్లార్చడానికి. సమాజంలో కూడా ఒక మాట అంటారు కదా, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. అవునండి? అవునయ్యా. మరి క్రీస్తు ఉన్నాడు ఇక్కడ, క్షమించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు నిన్ను. మరి అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఆ కన్నీరు మన పాపానికి వచ్చే శిక్ష నుంచి దూరం చేస్తుంది. ఆ శిక్షను తగ్గిస్తుంది, ఆ ఉగ్రతను తగ్గిస్తుంది, చల్లారుస్తుంది. ఆ కోపం మన మీదకి రాకుండా ఆ కన్నీరు, పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు అడ్డుకుంటుంది. మరి మనం పాపాన్ని పెంచుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా ఒకసారి ఆలోచించండి. కీర్తన 56:8 ఒకసారి చదవండి. లోకమును గురించిన కన్నీటి చుక్కలు నేరలాగితే పాప పశువులు అంటే దేవుని వద్ద నుండి బుడ్డిలో భద్రపరచబడతాయి. మరి నీ ఏడుపు దేని కొరకు? నీ కన్నీరు దేని కొరకు? లోక సంబంధంగా ఏడుస్తున్నావా, లేకపోతే దైవికమైందా ఏడుపు? పాపం గురించిన దుఃఖం అనేది దేనికోసం ఏడుస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీ దుఃఖం దేనికోసం? మీ అశ్రువులు దేనికోసం గారుస్తున్నారు? ఐహిక సంబంధమైన విచారాల కోసమా? తప్పు చేస్తున్నందుక, పాపం చేస్తున్నందుక? లోకం గురించిన కన్నీరా, నీది దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన కన్నీరు గారుస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మన ఏడుపు దేనికోసం అండి? ఎందుకు ఏడమని చెప్తున్నారు ప్రార్థనలో? ఎందుకు గోజాడమని చెప్తున్నారు? చూడండి, దావీదు అంటున్నాడు, తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా, దేవ కోపం చేత జనములను అనగొట్టుము. నా సంచారం లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున్న నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. ఎంత ధైర్యంతో కూడినటువంటి మాటలు, విశ్వాసంతో కూడినటువంటి మాటలు, విశ్వాసంతో తను దేవుని దగ్గర ఆధారపడి చేస్తున్నటువంటి ప్రార్థన యొక్క కన్నీరు ఎలాంటిదో చెప్తున్నాడు దావీదు. పశ్చాత్తాపం పాపం నుండి వేరుపరిచి పవిత్రపరిస్తే ఆ పరిశుద్ధత ప్రభువును చూసేలా చేస్తుందండి కదా. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. చూడగలుగుతాడండి? అసలు చూడలేరు. ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేడు, ప్రభు చెప్పే సత్యాలు కూడా చూడలేడండి. అది కనిపించాలంటే పరిశుద్ధత చాలా ప్రధానమైనటువంటి విషయం. అవునా? ప్రభు మనసు ఎరగాలంటే, ప్రభుని చూడగలగాలంటే పరిశుద్ధత ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎలా చూడగలుగుతాం? ప్రభు మాటలు ఎలా గ్రహించగలుగుతాం? ప్రభుని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? ప్రభుని ఎలా దగ్గర కాగలుగుతామండి? ప్రభు మనసుని ఎలా ఎరగలుగుతాం? ప్రభుని దగ్గర కాకపోతే ప్రభు మనసు ఎరగలుగుతామా? అందుకే ఎవరికి నచ్చిన పరిచర్యలు, ఎవరికి నచ్చిన జీవితం వారు జీవించడానికి గల కారణం ఏంటి? ప్రభుని ఎవరు చూడాలనుకోవట్లేదు వాస్తవం చెప్పాలంటే. అవునండి? ప్రభువుని చూసేటువంటి పరిశుద్ధత వైపు ఎవరు ప్రయాణం చేయట్లేదు వాస్తవం చెప్పాలంటే. మన కోరికలు, మన ఆశలు, మన డిజైర్స్, నేను చెప్పినట్టుగా మన అత్యాశలు, మన అవిధేయత, మన అతిక్రమం ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? పశ్చాత్తాపం పాపం వేరుపరిచి పవిత్రపరుస్తుందండి. ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత ప్రభువుని చూసేలా చేస్తుంది. మనం ప్రభు దగ్గర చేసేది అదే. నేను కొన్ని హెచ్చరికలు చెప్తున్నాను, గమనిక. ఓ విశ్వాసగా నువ్వు దుఃఖించాల్సి వస్తే అయితే పాపం గురించి మాత్రమే దుఃఖించు, ప్రాపంచిక విషయాల గురించి కాదు. క్రైస్తవుడు ప్రాపంచిక విషయాల గురించి చింతించాడు. క్రైస్తవుడు ఐహిక సంబంధమైన విచారాలతో మునిగి తేరడు. క్రైస్తవుడు నిజమైనటువంటి బోర్న్ అగైన్ ఉన్నటువంటి క్రైస్తవుడు, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు ఈ ప్రాపంచిక విషయాల గురించి బాధపడు, ఈ లోక సంబంధమైన విషయాల గురించి దుఃఖపడు, ఈ ఐక్య సంబంధమైన విచారాలు ఉండవు. ఒక నిజమైనటువంటి క్రైస్తవునికి కేవలం ఎక్కడ పాపం చేస్తానో, ఎక్కడ పాపం జరిగిపోతుందనే ఆ భయం అయితే ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. అవునా అండి? మరి మనం నిజమైన విశ్వాసులమైనా మనం దేని గురించి దుఃఖించుతున్నాం రోజు? ఒక విశ్వాసగా నిజంగా నువ్వు దుఃఖించాల్సి వస్తే పాపం గురించి మాత్రమే దుఃఖించు, లేకపోతే నశించున్నటువంటి ఆత్మల గురించి దుఃఖించు. కానీ
ప్రాపంచిక విషయాల గురించి కాదు. పాడవుతున్న సంఘాన్ని చూసి దుఃఖించడం నేర్చుకోవాలి కానీ నీ ప్రాపంచిక విషయాల గురించి కాదు. ఉం? మన దుఃఖం ఎటువైపు ఉంది? పాపం పట్ల ఉందా, లేకపోతే ఒక పాపి పట్ల ఉందా, లేకపోతే ఈ ప్రాపంచిక విషయాల గురించి ఉందా? ఉం? దేని గురించి ఏడుస్తున్నాం అండి? దేని గురించి దుఃఖిస్తున్నాం? ఉం? పాపం చేసినటువంటి బాధ లేదు. ఉం? గమనిక, రేపు మరణ దినం అయితే ఈ రోజే పశ్చాత్తాప దినం కావాలి. మన మరణ దినం ఎప్పుడో తెలియదు కనుక ఎల్లప్పుడూ పశ్చాత్తాపడాలి. ఏమంటారు? రేపు నా మరణ దినం అయితే ఈ రోజే నేను పశ్చాత్తాపడాలి. అవునా? ఈరోజు నాకు పశ్చాత్తాప దినం కావాలి. అయితే రేపు నేను మరణిస్తానో లేదో నాకు తెలియదు కాబట్టి, నా మరణ దినం ఎప్పుడో తెలియదు కాబట్టి నేను ఎప్పుడు పశ్చాత్తాపడుతూనే ఉండాలి. అవునా? అవునన్నా. పశ్చాత్తాపడడం అంటే మళ్ళీ పాపం చేయకపోయినా, తప్పు చేయకపోయినా ప్రతిరోజు నిన్ను పనికి మాలిన వానిగా, పనికి మాలిన దానిగా ఎంచుకోవడం కాదండి. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కదా, ఏమంటారు? నేను పనికి మాలిన దాన్ని, నేను పనికి మాలిన వాడిని, నేను దుమ్మును ధూళిని అసలు ఎందుకు కొరగాని దాన్ని అసలు ఇలా ఇలా తిట్టుకుంటారు వాళ్ళని వాళ్ళే. కొంతమంది అలాగా తిట్టుకోవడం, వాళ్ళని దూషించుకోవడము, వాళ్ళని అఘోరపరచుకోవడం పశ్చాత్తాపం అనుకుంటారు. అవునా అండి? అవునన్నా, చాలా మంది చేస్తారు. అది కాదు నిజమైన పశ్చాత్తాపం అంటే. అది బ్రతుకులో, ప్రవర్తనలో కనిపించాలి. ప్రార్థనలో ఒకదానిలో కనిపిస్తే అయిపోతుందా? ఎస్. అసలు ప్రార్థనలు ఇలా చేస్తాం, ప్రార్థనలు అలా చేయమని ఎవరు చెప్పలేదే. దేవుడు మన స్థితిని మార్చాడు. ఉం? ఒకప్పుడు మనం అలాంటి వాళ్ళం, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళం ఎందుకు అవుతాం? అలాంటి వాళ్ళం కాదు. అయితే ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావు, ఎప్పుడైతే పాపం చేస్తావు, ఒక్కదాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడితే సరిపోతుంది. కొంతమంది తగ్గింపు అనుకుంటారు, అది కూడా తగ్గింపు కాదు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రేపే నీ మరణ దినం అయితే ఈ రోజే పశ్చాత్తాప దినం కావాలి. నీ మరణం ఎప్పుడో తెలియదు కనుక ఎల్లప్పుడూ పశ్చాత్తాపడుతూ ఉండాలి. నేను ప్రభు దగ్గర ప్రతినిత్యం ఒక ప్రార్థన చేస్తుండేవాడిని ఇప్పటికే. అదేంటి అని అంటే, ప్రభు భవిష్యత్తులో నేను ఎలా ఉంటానో నాకు తెలియదు, ఎన్ని శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు ప్రభా. నేను ఎక్కడైతే శోధన జయిస్తానో తెలుసు, ఎక్కడ జయించనో నీకు తెలుసు. ఒకవేళ రేపు భవిష్యత్తులో భయంకరమైన శోధన ఎదుర్కోబోయి ఆ శోధన నేను తట్టుకోలేక పాపంలో పడే పరిస్థితి ఉంటే, దానికంటే ఒక్కరోజు ముందు నన్ను తీసుకెళ్ళు ప్రభా. నాకు అంతకుమించి ఏం అవసరం లేదు. ఆ పాపంలో పడిపోకముందే, ఆ పాపం చేయకముందే నీకు తెలుసు కదా ప్రభా, నీకు అన్ని తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాను. ఒకవేళ అక్కడ నేను ఎదిరించలేని దుస్థితిలో నేను ఉండి ఆ బలహీనత నా మీద ప్రభావితం చూపించే పరిస్థితి ఒక రోజు నా లైఫ్లో ఎక్కడన్నా కలుగుతుంది, డబ్బు విషయంలో కావచ్చు, మరొక విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు, పడిపోయే పరిస్థితి ఉన్నట్లయితే దానికంటే ఒక్కరోజు ముందు మాత్రం నన్ను తీసుకెళ్ళు ప్రభా. ఇది నా వెరీ సీరియస్ ప్రేయర్ అండి. నా జీవితంలో నేను ఎక్కువగా సీరియస్గా ప్రార్థన చేసిన విషయం ఇది, చేస్తున్న విషయం. ఒక్కరోజు ముందు అంతే. తెలియదు ఏం జరుగుతుందో, రేపు ఎవరో ఎలా ఉంటారో తెలియదు. ఆ మధ్యలో ఒక ఆయన పేద ప్రపంచంలో ఇంటర్నేషనల్ అపోలోజిటిక్స్ చేసినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ బయటపడినప్పుడు భయం వేసింది. అంత గొప్ప సేవకులు అంటే జీవితంలో ఇంకెవరు కరెక్షన్ చేసే విధంగా, ఎవరు తప్పు చేసే విధంగా, ఎవరు మన వ్యక్తిగత జీవితంలో తలదూర్చినంత ప్రైవసీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో చాలా ప్రమాదం. ఈ మధ్యలో యువతకు ఎక్కువైపోతుంది చాటింగులు, మీటింగులు, ఈటింగులు, డేటింగ్లు. ఎటు పోతురో తెలియదు. మళ్ళీ అందరు క్రైస్తవులు. విచిత్రమైన విషయం ఏంటంటే ఫ్యామిలీస్ సరిగా లేవు, ఇల్లీగల్ ఎఫైర్స్, వైవాహిక జీవితానికి వెలుపల సంబంధాలు. అందరు క్రైస్తవులు. విచిత్రమైందంటే నేను అన్యజనులో కూడా ఇంత దరిద్రం చూడలేదండి. నిజంగా తప్పుగా అనుకోవద్దు. అన్యజనులు ఇంత భయంకరమైన స్థితి నేను ఎక్కడ చూడలేదు. పెళ్ళిళ్ళు కాపాడుకోరు, ఏది ఉండదు అసలు. భార్య భర్త విలువలు ఉండవు, వాల్యూస్ ఉండవు. అసలు ఎందుకోసం బ్రతుకుతున్నారు కూడా తెలియదు. మరి దాని ప్రభావం సంఘం మీద ఎంత పడుతుంది అనేది అసలు ఎవరికి చింతనే లేదు. సంఘం గురించినటువంటి బాధ లేదు. ఆ మధ్యలో ఫిలిప్ చెప్తుండేవాడు, ఒక స్టోరీ చెప్పాడు. అంటే సంఘంలో ఒక ఆయన
ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, కానీ డబ్బు ఉన్నవాడు పాస్టర్ డబ్బులు ఇస్తాడంట బాగా. తెలిసి కూడా పాస్టర్ ఇంతవరకు ఖండించలేదంటండి. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పలేదంట. ఈరోజు అసలు ఎవరు చెప్పట్లేదు తప్పు అని. అరే నువ్వు ఎలా వస్తావు బాబు, నువ్వు అలా ఒక అమ్మాయితో అక్రమ సంబంధం, ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని సంఘంలోకి ఎలా వస్తాను గద్దించడం ఎవడున్నాడండి? అవునా? హలో అండి, బుద్ధి చెప్పే పాస్టర్లు ఎక్కడున్నారు? గద్దించే పాస్టర్లు ఎక్కడున్నారు చెప్పండి పోనీ. లేరయ్యా. అవును. పౌలైతే ఎలా అంటున్నాడు చూడండి, వాడు తన తండ్రి వారు అట్టి వాడిని పెట్టుకున్నావు ఉప్పొంగుతున్నావు, సిగ్గు లేదా అంటున్నాడు పౌలు. సిగ్గు లేదా? మెడలు బట్టి బయటికి గంటేమంటున్నాడు అలాంటి వాళ్ళని. మనకు అసలు బాధ లేదు. మన తల్లి తండ్రి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారంటే అసలు చింతే లేదు మనకి. లైట్గా తీసేసుకుంటాం. ఏమంటారు? నిజంగా పెయిన్ ఉందా అండి మనకి? వాళ్ళ ఆత్మల గురించి దుఃఖం ఎక్కడుంది మనకి? ఇప్పుడు జీవితం బాగుంటే చాలు. అవునా? ప్రజెంట్ లైఫ్ బాగుంటే చాలు. ఏమంటారు? ప్రజెంట్ బాగుండాలి. ఏమంటారు? మరి అది చనిపోతే రేపు కోరుకుంటున్నారు బాగా. మరి ఆయన చనిపోతే రేపు నరకానికి వెళ్తాడు, దుస్థితి ఏంది, తన ఆత్మ నరకంలో పోతుంది అనే బాధ దుఃఖము ఎవరికి ఉంది చెప్పండి? బాప్తిస్మం ఇచ్చేంత వరకు ఉన్న కసి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఉండలేదన్న. పాస్టర్లలో కూడా చాలా విచారకరమైనది. పెళ్ళిళ్ళకి విలువ లేదు, దేనికి విలువ లేదు అసలు. క్రైస్తవ సేవకులనే చూస్తున్నాం 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంట. అవునా? 4 పెళ్ళిళ్ళు. అది చాలక మళ్ళీ సంఘంలో ఉన్న విశ్వాసులతో అక్రమ సంబంధాలు. భార్య ఉండగా అక్రమ సంబంధాలు, లేకపోయినా అక్రమ సంబంధాలు, లేకపోయినా తప్పే, ఉన్న తప్పులే. ఏందండి అసలు ఎటు పోతున్నాం ప్రపంచం? అందుకే రేపు మరణదినం అయితే ఈరోజే పశ్చాత్తాపడండి. మన మరణదినం ఎప్పుడో తెలియదు కనుక ఎల్లప్పుడూ పశ్చాత్తాపడాలి. గనక గమనిక, వాక్యము నీకు నచ్చడానికి కాదు, నేను దేవునికి నచ్చేలా చేయడానికి. కాబట్టి నొప్పించిన వాక్యానికి అప్పగించుకోవాలి. అవునండి? నిజం చెప్పండి. వాక్యం మీకు నచ్చడానికా లేకపోతే నేను దేవునికి నచ్చేలా చేయడానికా? దేవునికి నచ్చేలా చేయడానికే దేవుని వాక్యం. మనకు కొన్ని మాటలు ఇష్టం ఉండదు బైబిల్లో, చదవం కదా, నచ్చేటే చదువుకుంటాం. ఏమంటారు? బైబిల్లో మనకు బాగా నచ్చేటి ఏంటో తెలుసా అండి? చెప్పండి, బాగా నచ్చేటి ఏంటి బైబిల్లో? ఆశీర్వాదాలు, వాగ్దానాలు కదా, ఆశీర్వాదాలు, వాగ్దానాలు. క్యాలెండర్లో ఉండే వాగ్దానాలు ఎంత ఇష్టమో. వాగ్దానాలు అంటే చెవి కోసుకుంటారు, ఎంత ఇష్టమో వాగ్దానాలు అంటే. బైబిల్ అవసరం లేదు మనకి, ఏం కావాలి అందులో వాగ్దానాలు ఉంటే చాలు. ఏమంటారు? శుద్ధం అట్లనే ఉందయ్యా, ఎక్కువ సంఖ్య. వాక్యము నీకు నచ్చడానికి కాదండి. నాకు నచ్చింది అబ్బా, ఈరోజు వాక్యం నచ్చింది అంటే కంఫర్ట్గా ఉంటే వాక్యం నచ్చుతుంది. గద్దిస్తుంటే ఎవరికి నచ్చదు. అవునా? వాక్యము నీకు నచ్చడానికి కాదు, వాక్యము నీకు నచ్చదు. వాక్యము మార్చుకోవడానికి, నీకు దేవునికి నచ్చేలా చేయడానికి. అందుకే దేవునికి నచ్చేలా బ్రతకాలనుకున్న వానికి వాక్యం నొప్పించిన వాక్యానికి అప్పగించుకుంటాడు. వాక్యం ఎంతో నొప్పించిన దగ్గరికి వస్తాడు, ఇంకా పొడుమని వస్తాడు, ఇంకా నాకు కావాలా. నేను కూడా అందరు పడితే ఎవరు పడితే అలా వినను, ఒక్కరిద్దరు తప్పించే వింటాను. వాళ్ళ వింటేనే నాకు హృదయంలో పొడవబడతాను. పొడవబడమే కావాలా, మిగతా వింటే చికాకేస్తుంది, వినలేం. ఆశీర్వాదాలు, స్వస్థతలు, ఈ శరీర సంబంధమైన విషయాలు మాట్లాడతారు అనుకోండి, చెవులో రక్తం కారుతుంది. నాకు అట్లా అంత ఫీలింగ్ ఉంటుంది. కానీ పొడిచేట వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. ప్రభా ఇంకా పొడువు, నేను ఇంకా మారాలి ప్రభా, నీకు దగ్గర కావాలి. ఎక్కడున్నాం, మన స్థితిని తెలుసుకోవాలా, మన అంతరంగ స్వభావం తెలుసుకోవాలి, మన బ్రతుకు తెలుసుకోవాలి, మనం ఎంత బలహీనమో తెలుసుకోవాలా. మన చూపులు, మన నడవడిక, మన ఆలోచనలు, మన చేతలు, మన తలంపులు ఎంత దుఃఖకరమైనవో తెలుసుకోవాలి, ఎంత భయంకరమైనవో తెలుసుకోవాలా, ఎంత పాపభూయిష్టమైనవో తెలుసుకోవాలా. అవి తెలుస్తున్నప్పుడు, ఎవరైనా ఎత్తి చూపిస్తున్నప్పుడు, అవునా ప్రభా, నేను ఎంత ఘోరంగా ఉన్నానా ప్రభా,
నా ఆలోచనలు ఇంత భయంకరంగా ఉన్నాయి, అలా చెప్పేవాళ్ళు కావాలి ఈరోజు. అందుకే వాక్యము మనకు నచ్చడానికి కాదండి, మనల్ని దేవునికి నచ్చేలా చేయడానికి, దేవునికి ఇష్టలుగా చేయడానికి, పాప స్వభావం వదిలేసుకొని పరిశుద్ధంగా మారుతూ దేవుడు కోరుకున్నట్టుగా నూతనమైనటువంటి స్వభావంలో మార్చుకోవడానికి. అవునండి. ఎస్ అన్న. అవునన్నా, గమనిక. అవును. నువ్వు ఎంత పాపయో గ్రహించకపోతే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలో కూడా, పరిశుద్ధత యొక్క విలువ ఎంతో నువ్వు ఎప్పటికీ గ్రహించలేవు. నువ్వు పాపయో గ్రహించకపోతే పరిశుద్ధత యొక్క విలువ తెలియదండి. చాలా మంది ఎంత పాపలో గ్రహించలేకపోతున్నారు. మేము బాగానే ఉన్నామని పోల్చుకుంటున్నారు, పక్కలతో పోల్చుకుంటున్నారు, వాళ్ళకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటున్నారు, వాళ్ళకంటే బలహీనతో పోల్చుకొని అమ్మయ్య నాకు చాలు. ఉం? ఎట్లుందనంటే వాడు చక్కగా చదవనోడు పాస్ మార్కులు మాత్రమే వస్తాయి, వాడు ఎవరితో పోల్చుకుంటాడు అంటే, అమ్మ వాడైతే ఫెయిల్ అయ్యి నేనైతే కనీసం గట్టెక్కిన పాస్ అయ్యి నాకు పాస్ మార్కులు అని వచ్చినాయి. అంతే అంతే అంతే. ఆ? అవునన్నా, అవును. బలహీనలు పోల్చుకుంటారు తప్ప బలవంతులు పోల్చుకోలేరు. ఉం. పైన చూడండి, కిందనే చూస్తాడు ఎప్పుడు. అవునా? ఈ బలహీనలందరూ కూడా తమకంటే కిందలోనే చూస్తారు, పైన వాళ్ళని చూడరు, అసలు చూడడానికి ఇష్టపడరు. మనకంటే చూసి పరిశుద్ధంగా తృప్తి పడతారు అన్న, అంతే, ఆ, తృప్తి పడతారు. మనకంటే పరిశుద్ధంగా జీవించే వాళ్ళని, మనకంటే మంచి విలువలు కలిగి జీవిస్తున్న వాళ్ళు, మనకంటే క్రీస్తుని పోలి నడుచుకుంటే వాళ్ళని చూడాలి, మనకంటే బలహీనలు ఎందుకు చూడాలి? అందుకే జీవితాలు ఆగిపోయినాయి ఎక్కడో, పక్కలతో పోల్చుకొని, ఆ విశ్వాసంతో ఈ విశ్వాసంతో పోల్చుకొని, అమ్మయ్య వారికంటే నేనే బెటర్. ఏమంటారు? ఉం? మా సంఘంలో ఒక ఆమె గయ్యాలు ఉంది, అమ్మ నేనైతే గయ్యాలని కాదు, ఆమె కంటే నేనే బెటర్ అనుకుంటారు. ఇంకోరు ఇలా ఉన్నారు, నేను వాళ్ళకంటే బెటర్, వీళ్ళకంటే బెటర్, అందరితో పోల్చుకొని ఎవరు అందరూ బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. ఏమంటారు? అవునా? ఏమంటారండి? అందరు బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. నాలాంటి బోధించోడు తప్పించు, నాలాగా బోధించోడు తప్పించు. ఎందుకంటే నాలాగా బోధించడానికి ఆ పరిస్థితి తెలుసు ఎంత భయంకరంగా ఉంటుందని, పాపపు యొక్క స్థితి. నాగరాజు గారి కంటే నేను బెటరే. బెటరే. ఏ కలర్లోనా? చాలా. సో గమనిక, నువ్వు ఎంత పాపయో గ్రహించకపోతే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలో, పరిశుద్ధత యొక్క విలువ ఎంతో నువ్వు ఎప్పటికి కూడా గ్రహించలేవండి. అది తెలియాలి మనకి. ఉం? ఐదో గమనిక, మారు మనసు కలిగించే పశ్చాత్తాపం విశ్వాసం నుండే కలుగుతుంది, కానీ ముందు పశ్చాత్తాపమే కనిపిస్తుందండి. మారు మనసు పొందే కలిగించే పశ్చాత్తాపం అంతా కూడా విశ్వాసం నుండే కలుగుతుంది. విశ్వాసం లేకుండా మారు మనసు పశ్చాత్తాపం మనం చూడలేము. విశ్వాసం లేకుండా దేవుని దగ్గర రాలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా జీవించలేము. విశ్వాసం లేకుండా దేవుని దగ్గర క్షమాపణ అడగలేము. విశ్వాసం లేకుండా పాపాన్ని ఒప్పుకోలేము. విశ్వాసం లేకుండా పాపం పట్ల దుఃఖించలేము. నీకు విశ్వాసం ఉంటే దేవుని దగ్గర పరిగెత్తుకొని వస్తావు. ప్రభా నన్ను క్షమించాను వేడుకుంటా. ప్రభా నేను నీ పట్ల చేయకూడని పనులు చేస్తున్నాను, చేయరాని కార్యములు చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభా అని వేడుకుంటావు. నీ హృదయం మండుతుంది, నీ హృదయంలో తీవ్రమైన వేదన ఉంటుందండి పాపం చేసినప్పుడు. ఇప్పుడు ప్రభా నేను ఇంత ఇంత బలహీనున్నాని, ఆ బలహీనత నీకు కళ్ళ ముందుగా అనిపిస్తుంది. పరిగెత్తుకొని వస్తావు ప్రభా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభా, నువ్వు లేకుండా నేను ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించలేను, నువ్వు లేకుండా నేను అసలు ఎక్కడ అడుగు పెట్టలేను ప్రభా. ఎటు చూసినా పాపపు ఛాయలు, పాపపు స్వభావమే కనిపిస్తుంది ప్రభా. వాటన్నిటిలో నన్ను పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే నువ్వు ఒక్కడమే నాకు శరణ్యం, నీ దగ్గరికి వస్తావు. సో మారు మనసు కలిగించే పశ్చాత్తాపం విశ్వాసం నుండే కలుగుతుంది, కానీ ముందు పశ్చాత్తాపమే కనిపిస్తుంది. ఎలాగా? ఉదాహరణ, ఒక దీపమును గదిలోని తీసుకొని వెళ్ళినప్పుడు వెలుగిచ్చే దీపం కన్నా ఆ వెలుగే ముందు గదిలోనికి ప్రవేశిస్తుంది. అవునండి? మనం ఒక క్యాండిల్ పట్టుకొని చీకట్లోకి వెళ్తున్నప్పుడు క్యాండిల్ లోపలికి వెళ్ళకముందే కదా, ఆ వెలుగునిచ్చే క్యాండిల్ వెళ్ళకముందు ఆ వెలుగు లోపలికి వెళ్తుంది. అలాగే సో పశ్చాత్తాపడుతున్నప్పుడు విశ్వాసమే దాని మూల కారణం. అయితే ముందు కనిపించేది ఏంటిదండి? బయట కనిపించేది ఏంటిది? పశ్చాత్తాపం కనిపిస్తుంది. విశ్వాసం చూపించలేము, విశ్వాసాన్ని కనబరచలేమండి.
విశ్వాసం పశ్చాత్తాప రూపంలోనే, క్రియల రూపంలోనే, ఇతరాత్ర విషయాల ద్వారా విశ్వాసాన్ని కనబరచగలుగుతాం, కానీ కేవలం విశ్వాసాన్ని చూపించడం ఎవరికి సాధ్యం కాదు. అది క్రియారూపకమైనది. అందుకే పశ్చాత్తాపాన్ని, విశ్వాసాన్ని విడదీయలేము. అవి రెండు కలిసే ఉంటాయి. పశ్చాత్తాపం విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడదీయలేమండి. కావాలంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఏముందో చూడండి అక్కడ. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఏంటిదంట? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగిస్తుందంట. అయితే ఆ దుఃఖము అది ఎంత అద్భుతమైన చెప్తున్నాడు. రెండవది ఏమంటున్నాడు? లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. మరి రెండింటి వెనుకల ఉన్నటువంటి కారణం ఏంటి? లోక సంబంధమైన దుఃఖానికి కారణం అవిశ్వాసం. అవునండి. ఎప్పుడు కూడా లోక సంబంధంగా ఏడుస్తున్నాడు, ఎప్పుడు లోక సంబంధంగానే ఆలోచిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి అండి? అవిశ్వాసం కాదా? హలో, అవిశ్వాసమే. అవునమ్మా, విశ్వాసమే. అవిశ్వాసం కాకుండా మరొక కారణం చెప్పగలుగుతారా? లేదమ్మా, ఖచ్చితంగా విశ్వాసం. అసలు 2వ కొరింథీ 7వ అధ్యాయంలో మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా మీకు? మొదటి వచనమే చూడండి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము. ఏంటిదంట? ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. 6వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఇలాంటి వాగ్దానాలు ఉన్నాయి మనకి కనుక ఏం చేయాలా? దేవుడు మనకు గొప్ప వాగ్దానాలు చేశాడు. పరలోక రాజ్యం చేర్చుకుంటానని ఎంతో ఉన్నతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. క్రీస్తు మనం జీవిస్తామని. మరి ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలనుకుంటే ఏం కావాలంట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషుని మనల్ని మనమే పవిత్రపరచుకోవాలా. చూడండి, పౌలు కొరింథీ సంఘం పాపం చేస్తున్నప్పుడు గద్దించాడు, హెచ్చరించాడు. దాని గురించి ఏమంటున్నాడు? పత్రికలు రాశాడు. 8వ వచనం చూడండి. ఈ మాట చెప్పడానికి గల కారణం, 10వ వచనం రాయడానికి గల కారణం, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నా పత్రికలోకి మీకు దుఃఖం కలిగించిన అనుకుని నేను అసలు విచారపడను అంటున్నాడు. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుగా దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. వాస్తవం కదా. ఇప్పుడు ఈ బోధ వలన ఎవరైనా దుఃఖపడుతున్నాక మేము విచారపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే, ఒకవేళ బోధ వలన ఎవరైనా విచారపడితే స్వల్పకాల విచారమే. ఎందుకు? మీరు దుఃఖపడితేరని నేను సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితీరని ఇప్పుడు సంతోషించుచున్నాను. అంటే మేము పత్రికలు రాసినందుకు, పత్రికలు మీ గురించి రాసినందుకు, పత్రికలు మిమ్మల్ని హెచ్చరించినందుకు, బుద్ధి చెప్పినందుకు, గద్దించినందుకు మీరు దుఃఖపడ్డారని విచారపడట్లేదు. ఎందుకు? ఆ దుఃఖం తాత్కాలికం కాబట్టి. మీరు దుఃఖపడితేరని నేను సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితీరని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఏలే అనగా మీరు దుఃఖపడినప్పుడు సంతోషించలే, దుఃఖం తర్వాత వచ్చినటువంటి మారు మనసు పొందారు చూసిన ఆ మారు మనసు వల్ల నేను సంతోషించుతున్నట్టున్నాడు. ఏలే అనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్ట పొందకుండాటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. ఒక పాపాన్ని ఖండించినప్పుడు, ఒక తప్పును ఎత్తి చూపినప్పుడు ఎవరైనా దైవ చిత్తానుసారంగా దుఃఖపడితేనేమో లాభం కలుగుతుంది. అవునండి. లోక సంబంధంగా దుఃఖపడితే నష్టం కలుగుతుంది. అవునండి. హలో, అవునన్నా, అవును. అవును. ఇప్పుడు ఒక పాపాన్ని ఖండించినప్పుడు ఒక వ్యక్తి ఏమనంటే సంపదన్న నన్ను గాయపరిచాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయింది అనుకో, అది నష్టం కలిగిస్తుంది. అవునండి. అవును. తప్పును ఖండించినప్పుడు అన్న ఇలా బోధించకపోతే బాగుండు అని దుఃఖపడి వెనక్కి వెళ్ళిపోతే అది నష్టాన్ని కలిగిస్తుంది. కానీ అదే దైవ చిత్తానుసారంగా దుఃఖిస్తే ఏమవుతుంది? అది లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది.
పౌలు భయం చూడండి. మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు కాబట్టి మహాబలం లాభం పొందిరు, లేకపోతే లోక సంబంధంగా దుఃఖించినట్లయితే మీకు నష్టం కలిగి ఉండేది అంటున్నాడు. అవునా? అందుకే చెప్తున్నాడు, అవును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగిస్తుంది, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది అంటున్నాడు. మరి గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మీరు ఎందుకోసం ఏడుస్తున్నారు? ఎందుకోసం దుఃఖపడుతున్నారు? అయ్యో నన్ను నొప్పించాడని దుఃఖపడుతున్నారా? లేదు లేదు, అరే నేను మారు మనసు పొందడానికి ఒక గొప్ప అవకాశం దొరికిందని దుఃఖపడి సంతోషిస్తున్నారా? హలో, అర్థమవుతుందండి బోధ? ఈ పాయింట్ అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఎస్ అవుతుంది. అర్థమవుతుంది అన్న, అర్థమవుతుంది. మరి మన దుఃఖం దేని కొరకు? మరి ఎందుకు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగింది వీళ్ళకి అంటే విశ్వాసం ఉంది కాబట్టి, ప్రభు పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది. అందుకే ఆ విశ్వాసంతోనే దేవుని దగ్గరికి మరి తిరిగి వచ్చారు, పశ్చాత్తాపడి తిరిగి వచ్చారు. కొంతమందికి ఆ విశ్వాసం లేదు, అవిశ్వాసం ఉంది కాబట్టి లోక సంబంధంగా ఏడ్చారు, లోక సంబంధంగా దుఃఖించారు. దీనికి గొప్ప ఉదాహరణ ఎవరో తెలుసా అండి? పేతురు మరియు యూదాను తీసుకోవచ్చు. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి గొప్ప ఉదాహరణ ఎవరు అంటే పేతురు. లోక సంబంధమైన దుఃఖము అనుభవించిన వ్యక్తికి ఉదాహరణ ఎవరంటే యూదా. ఏం జరిగింది ఇద్దరిలో? సో పేతురు కూడాము యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఈరోజు రాత్రి నన్ను ముమ్మారు ఎరగవందు అని, కోడి ముమ్మారు ఎరగవందు అని. సో నిజంగానే పేతురు యేసుప్రభు ఎవరో అని 3 సార్లు బొంకాడు, నాకు తెలియదని. 3.5 సంవత్సరాలు తిరిగినోడు యేసుప్రభు ఎవరో తెలియదని బొంకి, యేసుప్రభు ఆయన వైపు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు, బయట విచారణ తీసుకెళ్తున్నప్పుడు జాలిగా ఆయన వైపు చూసినప్పుడు బయటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడండి పేతురు. సంతాపపడి ఏడ్చాడు. యూదా యేసుప్రభును 30 వెండి నాణాల కోసం అమ్ముకున్నాడు. యూదా బాధపడ్డాడు కానీ పశ్చాత్తాపడలేదు. బాధపడి వెండి నాణాలు యాజకులకి ఇచ్చేసి నేను అనవసరంగా ఒక నిరపరాధిని అప్పగించాను అని బాధపడ్డాడు. లోక సంబంధమైన దుఃఖం యూదాది. ఎందుకంటే యూదా యొక్క కోరిక అంతా కూడా ఫినాన్స్ మినిస్టర్ కావాలి. యేసుప్రభు రాసు అయితే ఆయన ఫినాన్స్ మినిస్టర్ కావాలనుకున్నాడు. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలకు అధికారి కావాలనుకున్నాడు. కానీ ఆయన కోరిక నెరవేర్చబడలే, ఆయన ఆశ తీరలేదు. అందుకే ఫైనల్గా ఏమనుకున్నాడంటే, అయ్యో నా వల్ల నేను ఆయన అప్పగిస్తే నాకు ఏదో లభిస్తుంది అనుకున్నా, నాకు దొరకలేదు, ఆయన చంపడానికి తీసుకెళ్తున్నారు అనగానే బాధపడ్డాడు, ఉరేసుకొని చనిపోయాడు. కిందపడి తాడిదే కిందపడి నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. లోక సంబంధంగా దుఃఖపడ్డాడు యూదా. ప్రయోజనం ఏం లేకపోయింది. ఒకవేళ చాయిస్ యూదా ఒకవేళ దైవ చిత్తానుసారంగా దుఃఖపడే ఉండే ఆయన కలువరి శిలువ కొండవై పరిగెత్తుకొని వచ్చేవాడు. అక్కడ తనకు పశ్చాత్తాపం ఉంది, తన పాపానికి క్షమాపణ ఉందని నమ్మేవాడు. కానీ అది లేదు ఆయనకి. అవిశ్వాసం కాబట్టి లోక సంబంధంగా ఏడ్చాడు, లోక సంబంధంగా దుఃఖించాడు, బాధపడ్డాడు, లోక సంబంధంగానే ఆలోచించాడు, లోక సంబంధమైన ప్రయత్నమే చేశాడు. కానీ పేతురు అలా కాదు, దైవ చిత్తానుసారంగా దుఃఖించాడు. తను పాపినని గ్రహించాడు. అయ్యో 3.5 సంవత్సరాలు తిరిగిన నా ప్రభునే నేను ఎలా కాదన్నాను, అసలు నా నోటుతో ఎలా అసలు తృణీకరించినటువంటి బాధ పేతురుది. తెలుసా మీరు పేతుర్ని హిస్టరీలో చదివితే మీకు ఏముంటుంది అని అంటే, పేతురు అంట తన జీవితకాలం అంతా కొక్కరొకో అని శబ్దం వినిపించిన ప్రతిసారి ఏడ్చాడంట. హిస్టోరియన్స్ ఏమని చెప్తారు అంటే, పేతురు చనిపోయే ముందు తన 2 కనుల కిందికి వెళ్ళి ఆ గడ్డం వరకు, ఆ పెదాల వరకు, అంటే 2 చారలు ఉన్నాయంట ఆయనకు. నీళ్లు ఏడ్చి ఏడ్చి నీటి చారలు ఏర్పడ్డాయంట. తెలుసా అండి? 3 సంవత్సరాలు ఒక వ్యక్తికి అతి సన్నిహితంగా ఉండి ఎంతో ప్రేమించి, అలాంటి వ్యక్తిని నువ్వు ఎవరో నాకు తెలియదని బొంకడం అనేది పేతురుని జీవితకాలం అంతా, అంటే ఎంత పశ్చాత్తాపడ్డాడు ఆలోచించండి. అయ్యో నేను ఎలా తృణీకరించాను ప్రభువునని. అంత క్లోజ్ రిలేషన్షిప్స్, 12 మందిలో మొదటివాడు కదా. సో ఆలోచించండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగిస్తుంది. ఈ లోక సంబంధం దుఃఖం, నేను ఇంత ప్రార్థన చేసినా నేను దేవుడు దీవించలేదు, నాకు పెళ్లి కాలేదు, పేరంటం కాలేదు, నా కుటుంబంలో సమస్యలు తీరలేదు, అవి పోలేదు, ఇవి పోలేదు, ఇలా లోక సంబంధంగా ఏడుస్తున్న వారికి నిజంగానే మరణం అండి. అది దాని ఫలితం మరణం. లోక సంబంధం దుఃఖానికి కారణం అవిశ్వాసం, దాని ఫలితం మరణం. దైవ చిత్తానుసారైన దుఃఖానికి కారణం విశ్వాసం, దాని ఫలితం రక్షణార్థమైనటువంటి మారు మనస్సు. ఉద్యోగం రాలేదు, పెళ్లి రాలేదు, ప్రమోషన్ రాలేదు, ఇలా ఏడుస్తూనే ఉంటారు కొంతమంది జీవితాంతం.
ఆ ఏడ్చి 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 అవిశ్వాసానికి గురైపోతారు. అవునండి? అలా ఏడ్చే వాళ్ళకి అవిశ్వాసం ఉంటుందా, విశ్వాసం ఉంటుందా చెప్పండి? మాట్లాడరు ఏంటండి? అవిశ్వాసం. లోక సంబంధంగా ప్రతిరోజు ఏడుస్తున్నారంటే అవిశ్వాసమే కదా. అవును. పాపం విషయంలో గద్దించినప్పుడు దాన్ని తీసుకోకుండా మళ్ళీ వెళ్ళి ఐహిక సంబంధమైన విచారాలు మునిగి తేలుతూ ఉంటారు కొంతమంది. అవునా? మరి జీవితం ఇక్కడ మార్చుకోవాలని చెప్తుంటే మళ్ళీ ఇదంతా వింటారు, మళ్ళీ వెళ్ళి ఏం తిందామో, ఏం త్రాగిదామో, ఏం ధరించుకుందాం అనే ఐహిక విచారాలను మునిగి తేలుతారు. అప్పుడు ప్రయోజనం ఏంటి ఈ క్లాస్ వినడం వల్ల? అవునా? దాని విశ్వాసం అంటారా, అవిశ్వాసం అంటారా? అవిశ్వాసం అవిశ్వాసం, బాధ, దుఃఖం. సో ఆల్రెడీ చెప్పాను ఉదాహరణ ఇస్కరియోతు యూదా మరి పేతురు. అందుకే థామస్ వాట్సన్ ఏమంటాడు తెలుసా? అందుకే పశ్చాత్తాప కన్నీటితో పాపాన్ని ముంచివేయ అంటాడు. ఈ పశ్చాత్తాప కన్నీటితో ఆ పాపాన్ని ముంచివేయాలి అంటే ఎంత కన్నీరు గార్చాలో ఆలోచించండి. నీ పాపం మునిగిపోవాలండి కన్నీరులో, అంత దుఃఖపడాలి పాపం చేసినప్పుడు. నీ హృదయం అంత చింతకు, వ్యాధి, అంత బాధకి, అంత నొప్పి గురి కావాలి తప్పు చేసినప్పుడు. మనం ఎంత చూడు ఇంట్లో చూస్తే వాళ్ళు పడట్లేదు, వీళ్ళతో పడట్లేదు, ఇవే ఏడుపులు ఉంటాయి తప్పించి. మరి వాళ్ళు అలా పడనప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా కూడా మనం ప్రవర్తిస్తున్నాం కదా, దాని పట్ల ఎందుకు దుఃఖించట్లేదు? అయ్యో వారికి వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన వచ్చినందుకు దుఃఖం ఎందుకు పడట్లేదు? పరిశుద్ధుడైన అగస్టిన్ ఏమన్నాడు తెలుసా? పశ్చాత్తాపం కలిగించే కీర్తనలు ఎల్లప్పుడూ కన్నీటితో పాడుకునేవాడిని అన్నాడు. అసలు ఈరోజు పశ్చాత్తాప కీర్తనలు ఉన్నాయండి మనకు? ఫాస్ట్గా చెప్పండి ఒక 4 పాటలు, మారు మనసును కలిగించే పాటలు చెప్పండి ఒక 4 త్వరగా. హలో, మాట్లాడరేంటండి? పాపిని దేవ అనే పాపిని అనే పాట. ఎంతమంది తెలుసు అసలు పశ్చాత్తాపం కలిగించే పాటలు ఎంతమందికి వచ్చు? పాడుకుంటారా పోనీ? ఉండొచ్చు కానీ అయితే లేదన్నా. అసలు పాడుకుంటారా? మా కోసం చనిపోయి అని చెప్పేసి అని ఏడుస్తాం కానీ నిజంగా పశ్చాత్తాపడి ఏడిపించే పాడే పాటలు నిజంగా నేను కూడా చూడలేదు 15 సంవత్సరాల నుంచి. అసలు ఉన్నాయండి? అసలు ఈ కాలంలో పశ్చాత్తాపం కలిగించే కీర్తనలు ఎక్కడ ఉన్నాయా పాటలు? ఎప్పుడు ఆశీర్వాదాలు, స్తుతులు ఇవే ఉంటాయి తప్పించి నిజంగా దేవుని వైపు తిరిగే పాటలు ఎక్కడున్నాయి చెప్పండి? పశ్చాత్తాపపడే పాటలు ఎక్కడున్నాయి? ఏమున్నాయి చెప్పండి అసలు? నేను స్టార్టింగ్లో 2000లో ప్రభులోకి వచ్చినప్పుడు 1-2లో నేను ఎక్కువ ఈ పాట వినబడేది, అదే పాడుకునేవాడిని ఎక్కువగా. అంటే ఇప్పుడు నేను పాడలేను, వాస్తవానికి నా గొంతు మొత్తం క్లోజ్ అయిపోయింది, ఎవరో లాక్ చేసినట్టుంది నాకు ఇప్పుడు. కొర్నేల్ గారు ఏమైనా లాగ్ చేసి మేము పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. ఇది అప్పుడప్పుడు పాడుకుంటావా? ఓకే. సో ఎన్నో మేము అసలు మా జీవితంలో ఎక్కువగా మేము పశ్చాత్తాపం కలిగించే పాటలకి ప్రాధాన్యత ఇచ్చామండి వాస్తవం చెప్పాలంటే. చాలా పాడుకునేది అలాంటి పాటలు. ఏదో పాట ఉండే అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించవే. తెలుసా అండి ఈ పాట? తెలుసు 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 అన్న. ఇలాంటివి ఇంకా అప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాటలు ఉండేవి. అప్పుడు ఒక ఓల్డ్ సాంగ్ ఉండేది, చాలా అద్భుతంగా అనిపించేది. గుర్తొస్తలేదు లైను. అన్న మారు మనసు పాటలు పాడినా మైకిరన్న ఊపొచ్చే పాటలు పాడినా మైకిస్తారు ఇప్పుడు సంఘాలు. నన్ను ఇంత ప్రేమించి
ఎస్, నేను అది రెగ్యులర్గా వాడుకునే పాట. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించుతూ. అది కాకుండా నాతో మాట్లాడు ప్రభు అనేది అప్పుడు ఓల్డ్ సాంగ్ వాడుకునేది. అపరాధిని యేసయ్యా అన్నారు. అమ్మ మీరు పాడుకుంటున్నారా అని అడుగుతున్నాను, ఉన్నాయా లేవా అని అడగట్లా. నేను పాడుకునేటి చెప్తున్నా మీకు, మీరు అలా పాడుకునేటి ఉంటే చెప్పండి. మారు మనసు పాటలు పాడినా అన్న ఎమ్మటే నువ్వు పాడితే అందరూ పోతారు బాబు, మంచి ఊపొచ్చి పాటలు పాడమంటున్నారు నా సేవకులు కూడా. మైక్ సిస్టమ్ పెట్టి ఆర్కెస్ట్రా లాగా రికార్డ్ డాన్స్ లాగా తయారైన మొత్తం సంఘాల్లో ఇప్పుడు. నాకు ఇప్పటికి కూడా వేరే పాటలు వినలేనండి. నాకు ఎప్పుడైనా పాటలు పెడుతున్నప్పుడు రీసెంట్గా ఏదో, అంటే అది ఎప్పుడు పాత పాట అయి ఉండొచ్చు కానీ, ఓ మానవ నీ పాప మానవ అనే సాంగ్ నేను కారులో వెళ్తున్నప్పుడు అది పెట్టుకుని, అది వచ్చినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మిగతా పాటలు లైట్గా వింటాను. ఐడియా ఉందా సాంగ్ ఓ మానవ నీ పాపం మానవ? అవునన్న, చాలా బాగుంటది అన్న, చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అన్న. ఎంత కాలము నువ్వు దేవునిలా అంటే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. వేరే పాటలు ఎప్పుడు విన్నా అంత అది అనిపించదు. ఆ పాట వింటే ఎంతో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది నాకు. మా పిల్లలు సో మీరు వినేటి మీరు పాడుకునేటి చెప్పండి ఎవరైనా కానీ. ఎన్ని పాటలు నేను అడగట్లా. ఆ ఓల్డ్ సాంగ్ గుర్తొస్తలేదు అందులో, ఒక్క మాట చాలు. గుర్తొస్తలేదండి. అప్పుడు రెగ్యులర్గా పాడుకునేది. మధ్యలో అది దాని లిరిక్స్ కోల్పోయాను నేను. ఒక్క మాట చాలు. వెరీ గుడ్. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. అసలు ఏం పాట అండి అసలు అది. మేము 2003లో ఆ పాటని కూర్చొని అసలు ఎంత పాడుకునేది అని అంటే, 4 చరణాలు అందులో, తప్పిపోయినాను తడలు తిరిగినాను అంటే శాంసన్ గురించి, దావీదు గురించి, ఒక్కొక్కరి గురించి అలా ధ్యానం చేసుకునే వాళ్ళం అలాగే. సో ఎక్కడున్నాయి పశ్చాత్తాప పాటలు? పాడుకుంటున్నాం అసలు? సంఘాల్లో వాడుతున్నారా అండి? సంఘంలో పశ్చాత్తాపాన్ని కలిగించే పాటలు వాడుతున్నారా? ఎప్పుడు స్తుతించండి, చేతులు ఎత్తండి, అరవండి, గెంతండి, డ్యాన్సులు వేయండి తప్పించి అసలు హృదయాన్ని కదిలించే పాటలు ఉన్నాయంటారా? మన మనసులను, మన ఆలోచనలను దేవుని వైపు తిప్పే పాటలు ఉన్నాయా? 2003లో నేను ప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లో, అంటే 2001లో నమ్ముకున్నాను. ఒకసారి ఫ్రెండ్స్ బయటకు పిలిచారు. ఊరికే వెళ్ళకపోతే బాగుండదు, వాళ్ళని మళ్ళీ దూరం చేసుకున్నట్టు అవుతుందని వెళ్ళాను. అదేం జరగలే. వాళ్ళు ఇక తాగి కొంచెము అన్ని యేసుప్రభుని గురించి నెగిటివ్ మాటలు మాట్లాడడం, ఇక అంటే నువ్వు ఎందుకు అందులోకి వెళ్ళావు అని చెప్పేసి ఇక పిచ్చి పిచ్చిగా నాతో నార్మల్గా ఉంటే మాట్లాడలేరు. ఎందుకంటే నేను లాజికల్గా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేరని చెప్పేసి ఎప్పుడు తాగిన తర్వాతనే మాట్లాడతారు. సో వాళ్ళతో గడిపొచ్చిన తర్వాత నా మనసు ఎందుకో కొంచెం ఇబ్బంది అనిపించింది. అరే ఈరోజు వీళ్ళతో గడపపోతే బాగుండు అనిపించి ఈ ఈ అన్ని పాపం మాటలు వినాల్సి వచ్చింది యేసుప్రభు గురించి అని ఇంటికి వచ్చి మా మా పాత ఇంటి దగ్గర అలా బావిలో నీళ్ళు తీసుకొని మొంగడుకొని లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. బాధతో కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా, ఈ లోకంలో నిజంగా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ అనిపిస్తలేదు, ఆత్మకి ఏదో దుఃఖం కలుగుతుంది, కల్మషం కలిగిన ఫీలింగ్ కలుగుతుంది అని అప్పుడు రాసుకున్నానండి. నేను అది పాడలేను, ఎందుకంటే చరణాలు చాలా హై పిచ్లో ఉంటాయి. పల్లవైతే పరమదేవుడా నిన్ను నేను విడచితిని దేవా, పాపములోనా నీదు త్యాగం మరచితిని ప్రభువా, పరమదేవుడా నిన్ను నేను విడచితిని దేవా, పాపములోనా నీదు త్యాగం మరచితిని ప్రభువా, కరుణ చూపవా కరుణించరావా, కరుణ చూపవా కరుణించరావా, దయతో నన్ను క్షమించిపోవా, దయతో నన్ను క్షమించిపోవా, పరమదేవుడా నిన్ను నేను
విడచితిని దేవా. సో క్షమించాలా, నాకు ఈరోజు అంటే కొద్ది దినాల నుంచి నేను చాలా బాధతో ఉన్నాను. ఎందుకనంటే నేను ఎప్పుడు చిన్న తప్పు అంటే చిన్న ఆలోచన వచ్చినా ప్రభు దగ్గర పశ్చాత్తాప గీతాలు పాడుకునేది. ఇప్పుడు పాడుకోలేకపోతున్నానందుకు నేను నిజంగా చాలా విచారం, అంటే నా గొంతు విషయంలో చాలా బాధతో ఉన్నాను. సో ఇందులో చరణాలు కూడా చాలా అద్భుతంగా రాసుకున్నాను. అలాగే అంటే పాపినైన నా కోసం పరము నుండి తెంచితివి, పరిశుద్ధునిగా మార్చుటకు పవిత్ర రక్తం కార్చితివి. సో ఇలాగా నా కోసం ఎలా గాయాల పాలయ్యావు అనేది తలంచుకుంటూ రాసుకున్నటువంటి పాట, మెడిటేషన్ చేసుకుంటూ. సో నిజంగా నాకు కొద్ది దినాల నుంచి వెళ్ళి చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఎందుకనంటే మాట్లాడమే కష్టమవుతుంది, మాట్లాడుతుంటేనే గొంతు చాలా పెయిన్గా ఉంటుంది. ఇది నేను ఎంత హై పిచ్ అయినా అవలీలుగా పాడుకునేటువంటి వ్యక్తిని, అలాంటిది లేవట్లేదు గొంతు, అసలు అక్కడ ఆపేస్తుంది. చాలా పెయిన్ఫుల్ థింగ్. సో నిజమే, అంటే నాకు బాధ కలిగించే విషయము నిజంగా అంటే ఒక దుఃఖంతో బాధతో పాడుకునే పాటలు ఇప్పుడు పాడుకోలేని స్థితిలో ఉండడం నాకు నిజంగానే మైనస్ ఈరోజు ఈ కాలంలో. సో పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ చెప్పినట్టుగా పశ్చాత్తాప కలిగించే కీర్తనలు ఎల్లప్పుడు కన్నీటితో పాడుకునేవానండి. ఈరోజు మరి నిజంగా ఆ పశ్చాత్తాప గీతాలు ఉన్నాయా? పశ్చాత్తాపంతో పాడుకునే పాటలు ఉన్నాయా? అసలు ఆ పాటలకు ప్రాధాన్యత ఇవ్వండి దయచేసి. ఏడవండి, నిజంగా మనస్ఫూర్తిగా పాడుకోండి. పాపం చేసిన ప్రతిసారి దేవుని వైపు తిరగడానికి పాడుకోండి. ఏదో రీసెంట్గా ఒకటే ఒక పాట బాగా అనిపించింది, అది నా బ్రతుకు దినములు అనే సాంగ్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏం పాటలండి, బయట అన్ని ఏదేదో పాటలు వింటున్నాం. వాటికి ఎందుకు అన్ని వేల మంది చూస్తారో కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి. అవునా? 10,000 మిలియన్స్ అంట, 10 మిలియన్స్, 15 మిలియన్స్, లక్షల్లో చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారో తెలియదు వాస్తవం చెప్పాలంటే. అవునా? అవునండి. ఈ మధ్య కాలంలో చేసే వీడియోలన్నీ కూడా నిజంగా జనాలు చూడడానికి, వాళ్ళు రాసుకున్న లిఫ్ట్ చూడడానికి. అసలు రావడం ఉద్దేశమే ఎంతమంది ప్రజలకు రీచ్ అవుతామనే ఉద్దేశంతో రాస్తున్నారు. ఇలా వీడియో తీస్తే ప్రజలు చూస్తారనేటువంటి అది చేస్తున్నారు. నాకు కూడా కొంతమంది సలహా ఇచ్చారు అలాగా, అన్న మీరు పాటలు చేస్తున్నారు కానీ అలా చేయొద్దు, ఇలా చేస్తే ప్రజలు ఎక్కువ మంది చూస్తారు, వేరే సింగర్లతో వాడించండి, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లతో చేయండి, లేకపోతే ఫేమస్ సింగర్లతో వాడించండి, 10,000 20,000 ఖర్చు అయినా పర్వాలేదు, ఇలా సలహాలు ఇస్తున్నారు. అసలు భావము, సాహిత్యము, బాధ ఇవన్నీ అంటే దానిలో ఉండే ఎవరికి ఏది అవసరం లేదండి ఈరోజు. అవునా? అవును, అవునండి. నేను చాలా సాంగ్స్ చూసినాను రీసెంట్గా. నా పాట తర్వాత కొన్ని సాంగ్లు చూసిన, అందులో లిరిక్స్ ఏముండదు, ట్యూన్ ఏమంత బాగుండదు, అసలు ఏముండదు. 18,000 ఒక 2 రోజులైనా 18,000 వ్యూస్. నేను జాన్వరిలో రిలీజ్ చేశాను, ఇప్పుడు జూన్ 6 నెలలు అవుతుంది. 10,000 కూడా దాటలే ఒకదానికి. ఒకదానికి 5,000 కూడా దాటలేదు. అంటే అనిపించింది, అంటే ఎటువైపు వెళ్తుంది సమాజం, ప్రపంచంలో ప్రజలకి ఏంటంటే మంచి పాటలు ఆదరించే ప్రజలు ఉన్నారు. బట్ కానీ ఇంకా ఎందుకో మరి ఏం కావాలో తెలియదు కొన్నిసార్లు ప్రజలు నాడి. కానీ వాళ్ళ నాడిని పట్టుకొని చేయలేము కొన్ని విషయాలు. సో పశ్చాత్తాపంతో నీ ఆత్మను దండించు, అప్పుడు ఆ దండ నేను నిత్య నరకపు దండ నుండి తప్పిస్తుంది. పరిశుద్ధుడైన క్రిసోస్టం చెప్తున్నాడు. ఏమన్నాడు? పశ్చాత్తాపంతో నీ ఆత్మను దండించాలా. నువ్వు పాపం చేసిన ప్రతిసారి దుఃఖంతో నీ ఆత్మను దండించు, ఏడుపుతో నీ ఆత్మను దండించు, విచారంతో నొప్పితో నీ ఆత్మను దండించండి. అప్పుడే దండించండి. పాపం చేసిన ప్రతిసారి, మోహపు చూపుతో చూసిన ప్రతిసారి, అబద్ధమాడిన ప్రతిసారి, నీ సహోదరుల పట్ల ద్వేషం పుట్టిన ప్రతిసారి, నీ సహోదరుని మోసం చేస్తున్నావు అనుకున్న ప్రతిసారి, నీ సహోదరును క్షమించలేకపోతున్నావు అనే ప్రతిసారి, అప్పుడే పశ్చాత్తాపంతో నీ ఆత్మను దండించండి. నీ ఇంట్లో వాళ్ళ విషయంలో కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు, సంఘము వారి ఏడలు కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వారి విషయంలో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరి హృదయంలో కూడా చేదు వేరును మొలవనివ్వకండి. నీ సహోదరుల పట్ల, నీ కుటుంబ సభ్యుల పట్ల, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత భయంకరమైన వ్యక్తులు కావచ్చు, ఆ చేదు వేరు మాత్రం మొలవనివ్వకండి. దేవునికి అప్పగించండి. మరి శిక్షించండి దయచేసి. పశ్చాత్తాపంతో మీ ఆత్మను దండించుకోండి. పరిశుద్ధుడైన క్రిసోస్టం ఏమన్నా తెలుసా అండి? ఒక చక్రవర్తి ముందు ప్రసంగించాల్సి వస్తే నేను పశ్చాత్తాపం గురించి ప్రసంగిస్తాను అన్నాడు. ప్రజల ముందు మీకు ఒకవేళ ప్రసంగించాల్సి వస్తే దేని గురించి ప్రసంగిస్తారండి?
నిజం చెప్పండి. వామ్మో, ఊరుకుంటాడు. ఎస్, అతను ఊరుకుంటాడా ఊరుకోడా నాకు సంబంధం లేదండి. ఒక భక్తుడు, ఒక నిజమైన సువార్థికుడు, ఒక నిజమైన శిష్యుడు రాజుల మీదైనా అధికారుల ఎదుటైనా పశ్చాత్తాప గురించే ప్రసంగిస్తారు. నిజంగా చెప్పాలంటే ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక కౌన్సిలర్ కావచ్చు, ఒక కార్పొరేటర్ కావచ్చు. హలో అండి, నా వాయిస్ బ్రేక్ అవుతుందా, వినబడుతుందా? బ్లాక్ అవుతుందన్న మీ వాయిస్. నా వాయిస్ బ్రేక్ అవుతుందన్నా. 1 minute. ఇప్పుడు ఓకేనా? హలో, హలో అండి. యాక్చువల్లీ వాయిస్ లాగ్ అవుతుందన్నా. ఓకే అండి, క్షమించాలా. ఇప్పుడు ఓకేనా అండి? ఓకే అండి. ఇస్తాను, clear. ఓకేనా? ఓకే. ఆ, మ్, ఇక్కడ మెయిన్ కారణం ఏంటి అంటే ఫోను, నేను మొబైల్ హాట్స్పాట్ నుంచి కనెక్ట్ అయ్యాను కదా. సో ఎవరో ఫోన్ చేస్తున్నారు, దానివల్ల మీకు డిస్టర్బెన్స్ అయింది. మన వాళ్ళే చేశారు, కానీ ఎప్పుడైనా మొబైల్ హాట్స్పాట్లో ఉన్నప్పుడు అలా ఫోన్ చేస్తే మంచిది కాదు. చూడండి, ఒక చక్రవర్తి ముందు ప్రసంగించాల్సి వస్తే నేను పశ్చాత్తాప గురించే ప్రసంగిస్తాను అన్నాడు పరిశుద్ధుడైన క్రిసోస్టం. ఎంత అద్భుతమైన విషయం అండి. ఈరోజు నా రాజకీయ నాయకులు పిలిస్తే పరిగెత్తుకొని వాళ్ళ తోకలు పట్టుకొని పరిగెడుతున్నారు. డిసెంబర్ మాసంలో వాళ్ళని సంఘాల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి మైకులు ఇచ్చి అల్ప సంతోషాన్ని వ్యక్తం చేసే భయంకరమైన సేవకులను చూస్తున్నాను. వాళ్ళు మైక్ ఇవ్వగానే ఈశ్వరం మంచోడు అనగానే అబ్బాయి ఎంత గొప్ప మాట చెప్పాడో రాజకీయ నాయకుడు అని చప్పట్లు కొడుతున్నటువంటి జనానికి నిజంగానే మరి నిజంగా బుద్ధి ఉందో జ్ఞానం ఉందో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు 23 క్రితం అయితే సపోర్ట్ కొడుతుంది. అసలు వాళ్ళు మన 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 బైబిల్ గురించి మాట్లాడితే సపోర్ట్లు కొట్టాల్సి సంతోషించాల్సిన విషయం ఏందండి? మైక్ తీసుకొని ఏ చంద్రబాబు నాయుడు నువ్వు మారు మనసు పొందు అని చెప్పేసి మాట్లాడగలుగుతారా? కొర్రీలు కానీ లేపారు. వాళ్ళు చేసే పనులకు వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు సపోర్ట్ ఎవరు చేశారు? మారు మనసు పొందమని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. చూడండి, బైబిల్లో కూడా పౌలుని చూస్తాం. పౌలుని ఎవరు అండి విచారం చేసింది? ఫిలిక్స్ చేశాడు, ఫేస్ చేశాడు, చాలామంది చేశారు. ఒక వ్యక్తి దగ్గర అయినా విచారణ కోసం పిలిపించాడు. ఎందుకు? పౌలు వలన జ్ఞానవంతుడు కాబట్టి, పౌలు వలన ఈ మతాన్ని అడ్డుపెట్టుకునే లాభాన్ని సంపాదించుకోవచ్చన్న దురుద్దేశంతో పౌలు పిలిపించుకున్నాడు. పౌలు వెంటనే ఏం మాట్లాడడం ప్రారంభించాడు? తీర్పును గురించి, అవునా, శిక్ష గురించి మాట్లాడాడు. అవునండి, అవును. మాట్లాడగానే వింటున్నటువంటి సింహాసనం మీద కూర్చున్న వ్యక్తికి చెమటలు పట్టేసినాయి, ఒళ్ళు వణుకు పుట్టింది. వణుకు పుట్టి ఏమన్నాడు? పౌలు, నువ్వు అతి విద్య వలన నీకు వెరిబట్టినది, నన్ను ఇంత త్వరగా క్రైస్తవుని చూస్తావా అని అడిగాడు. అవునండి, ఏమన్నాడు ఆయన? నన్ను క్రైస్తవుని ఇంత త్వరగా క్రైస్తవుని చేయాలని చూస్తున్నావా? మరి ఈరోజు ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారా? మనం ఎవరిని చేయం అలాగా, మనకు అవసరం లేదు. ఏమంటారు? ఎంతసేపు ఆశీర్వాదాలు, మంచిగా మాట్లాడుకోవాలి, పరిచయాలు పెంచుకోవాలి, దగ్గర కావాలి. ఏమంటారు? అట్లనే ఉందా ఇప్పుడు 95% అట్లనే ఉందండి. రాజులు, అధికారులు మనల్ని పిలిపించుకుంటే, డబ్బున్నోళ్ళు, అధికారులు, రాజులు మనల్ని పిలిపించుకుంటే, అయ్యా నీకు ప్రభు గురించి తెలుసు అంట కదా, ప్రభు గురించి నా దగ్గర మాట్లాడు అని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. ఆమేన్. అంతేగాని వాడు లేచే బిచ్చాల కోసం పరిగెత్తకూడదండి. సేవకులు అంటే భిక్షగాలు కాదు, సేవకులు అంటే అడుక్కునే వాళ్ళు కాదు. సేవకులు అంటే సర్వోన్నతునైనటువంటి దేవుని యొక్క మార్గాలని అందించేవాడు. అవునా? రాయబారి, సర్వోన్నతుని దేవుని యొక్క రాయబారి. దేవుడు ఎందుకోసం పంపించాడు? ఆ సువార్త రాయబార కార్యము చేసేవాడు. మరి ఆ సువార్త రాయబార కార్యం చేస్తున్నావా? అధికారి అయితేంది, ఎవరైతేంది, అవకాశం దొరికితే సువార్తను ప్రకటించాలి. అవునా? అవును. వాళ్ళు పారేసే ఎంగిలి కోసం పరిగెత్తే దుస్థితిలో క్రైస్తవ నాయకులు ఉండడం నిజంగా శోచనీయమండి. ప్రతి ప్రాంతంలో ఉన్నారన్న కమిటీలు వేసి ఈ విధంగా చాలా ఘోరమైన పరిస్థితి.
ఈ రోజు వరకు నేను ఒక్క పొలిటికల్ లీడర్ని కలవలేదండి. ఈ రోజు వరకు ఒక్క పొలిటికల్ లీడర్ మీటింగ్కి వెళ్ళాలా. 23 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో 24 సంవత్సరాల జీవితంలో చాలామంది పిలిచారు. ఈ రోజు వెళ్ళలే, వాళ్ళ పక్కన కూర్చోవాలి, వాళ్ళు కలవలే, సేకండి ఇవాళ ఇప్పటి వరకు. కార్పొరేట్ లెవెల్తో కూడా కలవాలి కనీసం. హల్లెలూయా. అంటే ఇది గొప్ప విషయంగా నేను చెప్పట్లేదు. ఆడికి వెళ్తే రాజు పడాల్సి వస్తుంది, వాళ్ళకి తలదించుకోవాల్సి వస్తుంది. మనం చేయాల్సిన పనికి అది అడ్డు. అవునా? అవునయ్యా, అవును. అవునన్నా, చాలా విషయాలు రాజీ పడాలి, కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అందుకోసం ఇలా చేయడానికి గొప్ప విషయం అని చెప్పట్లేదు, గొప్పగా చెప్పుకోవట్లేదు. దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. వాళ్ళని ఎందుకు కలవాలి, ఏ ఉద్దేశంతో కలవాలి చెప్పండి. ఆ? అంటే సువార్త ప్రకటించే అవకాశం దొరికితే వెళ్ళొచ్చు కదన్నా. అవును, వాళ్ళు పిలుచుకొని నాకు వచ్చి సువార్త చెప్పమంటే ధైర్యంగా వెళ్ళి చెప్పాలి. ఇంకేమున్నది, అంతగా ఆలోచించడానికి ఏముంది? సో మనంతటా మనం వెళ్ళట్లేదు. వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పాల్సింది అదే కదా. ఇప్పుడు చక్రవర్తి అవును. పిలిపించుకున్నాడు పౌలుని, ఏం చెప్పాడు ఆయన? రాజు పిలిపించుకుంటే, అధికారి పిలిపించుకుంటే. ఆ? ఇప్పుడు రాజులు కాబట్టి, అధికారులు కాబట్టి మీకు తెలియని విషయం ఏం లేదు. ఎలా స్టార్ట్ చేశాడు చూడండి. యూదా మతం గురించి మీకు తెలియంది కాదు, క్రీస్తు గురించి మీకు తెలియంది కాదు, నేను అందులో పరిచయ తెగకు చెందిన వాడిని, అందులోకి వెళ్ళి మేము పునరుత్థానం నమ్ముతాం, అది కూడా మీకు తెలుసు, పునరుత్థానం ఉంటుంది, అవన్నీ ఉంటాయని మీకు తెలుసు. ఏంటి ఎక్కడ మంచిగా మాట్లాడేసి స్టార్ట్ చేసేసి గాస్పెల్ అందించాడు. భయం పుట్టింది ఆయనకి. అవసరమైతే మరలా పిలిపించుకుంటాను, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత చూడండి, ఇంకా ఎక్కడ ఇంకా ఆయన దగ్గర రాలే మళ్ళీ. అవునా? ఫెలిక్స్ కదా అన్న, ఫెలిక్స్ కదా. ఫిలిక్స్ ఇంకా మళ్ళీ రాలే దగ్గర. మనల్ని చూస్తే భయం పుట్టాలండి. అందుకే అంటాడు పౌలు జీవితాలు ఎలా ఉండే అంటే, మేము నశించుచున్న వారికి మరణార్థమైనటువంటి మరణ వాసనగా ఉన్నాం, రక్షించబడుతున్న వారికి జీవార్థమైన జీవవాసనగా ఉన్నామంట. ఒకవేళ మన ఆమేన్. బ్రతుకు, మన జీవితం, మన నడవడిక, మన ప్రవర్తన మనల్ని చూస్తున్నప్పుడు మన మాట, మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా అండి? రక్షించబడాలనుకుని మనకు జీవార్థమైన జీవవాసన వెదజల్లాలి, సువాసనలు వెదజల్లాలి. నశించిపోతున్నానికి మనం వస్తుంటే మరణ వాసనగా ఉండాలి. అవునా? అందరికి ఒకే రకంగా ఉంటున్నాం అంటే ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయినట్టు. అవునా? అవునయ్యా, అవును. అవునన్నా, అవును. మన ఎవరితో అడుగు గొడవ లేదు, వేదం లేదంటే అట్లా ఉన్నట్టు లెక్క. మనం చూస్తే నశించిపోయేవానికి, నరకానికి దగ్గర అవుతున్నవానికి మరణం కనిపించాలి మనం చూస్తే. అవునా? మరణపు వాసన. మరణ వాసన కనిపించాలా, రావాలా? అమ్మో వీడు వస్తున్నాడు అని అంటే భయపడాలా. రక్షించబడుతున్నాడు మనల్ని హత్తుకోవాలా, నశించే నాశనానికి దగ్గర అవుతున్నాడు మనకు భయపడాలి, వాసన చెప్పాలంటే. అవునా? అవునయ్యా, అవునన్నా, అవును. అవును. మరి అలా లైఫ్ ఉందా? అలాంటి జీవితం జీవిస్తున్నామా? ఎక్కడికి పోయినా చేతులు కట్టుకొని, రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకొని వెకిల్ నవ్వులు నవ్వుతూ, బయట ఒకటి లోపల ఒకటి. ఉమ్. అలాగే అయ్యగారు, అలాగే సార్, అలాగే సార్. ఏంటిదండి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం ఏంటి మనకి? వాళ్ళేం గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు కదా. గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ పని మీద వెళ్తాం. అవునా అండి? అవునయ్యా, అవును. ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళు లోబడాలి. మర్యాద అంటే, విలువ అంటే మరి చెప్పిన దానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లోబడతాం. ఏమో మరి మన యేసుక్రీస్తు నుంచి వెళ్ళి పాపం అనే బానిసత్వం నుంచి వెళ్ళి విడిపించబడ్డం, కానీ మనసులో ఉన్నటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు, కులాలకి, పెద్ద కులాల వారికి అంటే తగ్గించుకునే బానిసత్వం నుంచి అయితే చాలా మంది విడిపించబడలే ఇంకా. అవునయ్యా, అవును. ఇంకా బానిస బ్రతుకులుగానే ఉన్నాయి. ఆలోచించండి. ఎందుకండి ఎవరికి భయపడాలి? మనం ఏం తప్పు చేస్తున్నామని భయపడాలి చెప్పండి? మన దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడితే సరిపోతుంది, అంతే కదా. మర్యాదపూర్వకంగా మాట్లాడితే సరిపోతుంది. ఏమంటారు? అంతే అన్న, వాస్తవం. అట్లా మాట్లాడకపోతే మరి చర్చిలకు ఏమైనా సాయం చేస్తారో చేయడం మంత్రి గారు. ప్రాబ్లం ఏంటంటే వచ్చిన అవకాశాలు పాడు చేసుకుంటున్నామన్నా. నిజంగా క్రైస్తవులుగా, సేవకులుగా చాలా మంది వచ్చిన అవకాశాలను పాడు చేసుకుంటా ఉన్నాం. సో ఇది అండి పశ్చాత్తాపం గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం.
పశ్చాత్తాపం గురించిన పరిశుద్ధుల పలుకులు సోమవారం మనం క్లాస్లో నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒకరు ప్రార్థన చేయండి, ఎవ్వరు కూడా వెళ్ళిపోవద్దు. ప్రేమ గల